అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. ఈరోజు నా ఇంటర్వ్యూలో ఒక ఆదర్శ దంపతులు ఉన్నారు. తల్లిదండ్రులు అని అనబడే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూడాలి. పిల్లలను కన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు, సంసార పక్షంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే సమాజంలో మనం మా ఇంటర్వ్యూస్ అన్నీ ఒక మెసేజ్ ఇచ్చే విధంగానే మా ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయి. ఈరోజు ఈ ఇద్దరిని ఇంటర్వ్యూలో కూర్చోబెట్టడానికి ఒక కారణం కూడా ఉంది. అది ఇంటర్వ్యూ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. సార్ నమస్తే అండి. ఇమామ్ గారు నమస్తే. నాజియా బేగం గారు నమస్తే అండి. అంటే మీ ఇద్దరిని నా ఇంటర్వ్యూలో కూర్చోబెట్టడానికి కారణాలు నా వరకు అయితే ఇన్నర్గా నాకు ఉన్నాయి. అవి ఏంటనేది మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనో లేకపోతే మధ్యలోనో మీకు అర్థమవుతుంది. ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకని అడగరే తర్వాత ఎలా చెప్తారు కదా మీరు. ఎప్పుడన్నా ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు రిసీవ్ చేసుకుని థ్యాంక్స్ చెప్పడం, హ్యాపీ ఫీల్ అవడం, అది బాగుంటుంది సార్. అంటే ప్రతి మనిషి కూడా ఒక స్థాయికి రావాలంటే ఎన్నో కష్టాలు పడతారు మేడం, అవునా కదా? అంటే మీరు ఎన్నో కష్టాలు పడి ఉంటే ఈరోజు మీరు ఇంటర్వ్యూలు ఇచ్చే ఆ పొజిషన్కి వచ్చారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్స్ చాలా బ్రహ్మాండంగా, అంటే ఈ ఏజ్ లో కూడా మంచి మంచి రీల్స్ చేస్తున్నారు. అంటే ఎవరికి సాధ్యం కాదు. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, ఆయనకు చేత కాదు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ చేత కాదు. మీ ఈ వయసులో కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ మంచి మంచి రీల్స్ చేస్తున్నారు. దానికి మీ ఇద్దరులో క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు? ఇద్దరికి. నా వరకు అయితే నేను తనకే అంటాను. ఎందుకంటే మీరు ఇందాడు మాట అన్నారు, మా నాన్నగారు ఉన్నారు చేయలేరని. నా పరిస్థితి కూడా అదే, చేయలేను. చేయిస్తున్నారు. చేయించినా కూడా నాకు చేయడానికి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. సో ఇద్దరు ఆయన బ్యాక్ లేకపోతే లేదు. ఇద్దరు అంటే ఉన్న ఫ్యాక్ట్ అదండి. నా ప్రొఫెషన్ గురించి మీరు మాట్లాడండి, నేను గంటలు మాట్లాడతా, ఏది కావాలంటే అది చేస్తాను. నా ప్రొఫెషన్ లో ఈ ప్రొఫెషన్ నేను కెమెరా అంటే ఏంటో నాకు తెలియదు. నా దగ్గర ఐఫోన్ ఉంది, ఎర్ర బటన్ పచ్చ బటన్ ఏమంది అంతే. దాంట్లో ఏంటంటే సోషల్ స్టేటస్ కోసం పెట్టుకున్న ఫోనే తప్పించేది. నాకు దాంట్లో ఉన్న ఫ్యూచర్స్, కెమెరా ఫ్యూచర్స్ ఏమీ నాకు తెలియదు. వాళ్ళు చేస్తుంటారు, ఇది చెయ్యాలి అది అంటారు. కాకపోతే ఏంటంటే హ్యాపీ వైఫ్ హ్యాపీ లైఫ్. ఇద్దరండి. ఇద్దరు బాబులే. పెద్ద బాబు యుఎస్ లో ఎంఎస్ చేస్తున్నాడు. చిన్న బాబు డిగ్రీ యూకేలో చేస్తున్నారు, మల్టీమీడియా. ఇద్దరిని అబ్రాడ్స్ పంపించడానికి ఈజీగా అయిపోయిందా లేకపోతే కష్టాలు పడ్డారా? ఫస్ట్ లో కష్టాలు పడ్డాము, ఈ పొజిషన్ కి వచ్చాం. ఇప్పుడు ఈజీగా ఉంది. అనుకున్నారా మీ పిల్లల్ని అబ్రాడ్ వరకు పంపించి చదివిస్తాం? లేదండి, మా పెద్దవాడు యాక్చువల్ గా అయితే ఏంటంటే సిఏ చేద్దామని ఇక్కడికి వచ్చాడండి. సిఏ మొదలెట్టాడు, ఫౌండేషన్ కూడా అయిపోయింది, ఫస్ట్ గ్రూప్ కూడా కంప్లీట్ చేశాడు. ఆ సందర్భంలో మావాడు ఎంబీఏ కూడా ట్రై చేశాడు, రాశారు. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఐఏఎం లో సెలెక్ట్ అయ్యాడు కూడా. చేద్దాం అనుకున్నాడు. ఈ మధ్యలో కరోనా వచ్చింది. కరోనా వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది వాడికి. వచ్చిన తర్వాత లేదు నేను బయటికి వెళ్ళి చేస్తాను, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, దాని మీద చెయ్యాలి అని అంటే నీ ఇష్టం అని అన్నా. వాడికి ఏంటంటే ఒక స్పెసిఫిక్ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, డేటా సైన్స్ మీద చేద్దాం అని చెప్పి. నేను వెళ్తానని అన్నాడు, సరే అని చెప్పి పంపించాడు. కానీ చాలా మంది తల్లిదండ్రులకి పిల్లల్ని మంచి చదువులు చదివించాలని కోరిక ఉంటది, కానీ ఆర్థిక అవసరాలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పాసిబిలిటీ అవ్వదు. మీరైతే మరి మొదట్లో మీరు కూడా ఇబ్బంది పడే ఉంటారు కదా మేడం? చాలా ఇబ్బంది పడ్డాం. చాలా అంటే చాలా. మంత్ ఎండ్ లో మనీ కూడా ఉండేది కాదు. పెళ్ళైన కొత్తలో అయితే చాలా ఇబ్బంది అయ్యేది. మళ్ళీ 25 డేట్ 20 వచ్చిన దగ్గర నుంచి ఇంకా అమౌంట్ ఉండేది కాదు. మళ్ళీ బారో వేరే వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోవడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళం, హుసేన్ సాగర్ లో భగీరథ ఉంది, తను ఎక్కాలంది, ఎక్కించాలి, 30 రూపాయలు దాని కాస్ట్. అది ఎక్కించలేకపోయా. అది కూడా డబ్బులు లేవు ఆ రోజు. అంటే ఎప్పుడు సార్ ఇది 25 years బ్యాక్? 2001 అండి. మా మ్యారేజ్ అయింది, వెంటనే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అక్కడ వెంటనే ప్రెగ్నెంట్. సో ఆ టైంలో చాలా ఇబ్బందులు పడ్డాం. స్టార్టింగ్ లైఫ్ స్టార్ట్ అన్నమాట. పల్లీలు 1 రూపీ 2 రూపీస్ అమ్ముతారు కదా పల్లీల పొట్లో, అక్కడికి వెళ్దాం, ట్యాంక్ బండ్కి వెళ్దాం. ప్రెగ్నెంట్ లేడీ కదా, రోజు ఈవినింగ్ వాక్ అక్కడికి తీసుకెళ్తారు, వాక్ చేసుకుంటాము, కొంతసేపు అక్కడ రిలాక్స్ అవుతాం. ఆ ప్యాకెట్ అదొకటి 2 తీసుకుంటాం. బట్ మంత్ ఎండ్ వచ్చిందంటే ఒకటే ప్యాకెట్, డబ్బులు ఉండవు కానీ నేను తినాలి. సో ఒకటి కొనుక్కొని ఇద్దరం షేర్ చేసుకుని తినేవాడు. సో అలా ఉండేది స్టార్టింగ్ లో. నెక్స్ట్ ఫ్రూట్స్ ఇంకా హైలైట్ అన్నమాట. ప్రెగ్నెంట్ లేడీ కంపల్సరీ ఫ్రూట్స్ తినాలి కదా.
సో డబ్బులు అంత లేక ఏం చేసేవాళ్ళు అంటే లాస్ట్ వరకు కూర్చునేవాళ్ళు. అక్కడ అమ్ముతూ ఉంటారు కదా సైకిల్ వాళ్ళు, బళ్ళ వాళ్ళు, నైట్ వరకు కూర్చునేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయే ముందు చాలా తక్కువ రేట్కి ఇస్తారు, అంటే 10 రూపాయలకి 3, 4 అలా ఇచ్చేసి వెళ్ళిపోతారు. సో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నాకు. అలా ఉండేదన్నమాట సిచ్యువేషన్. దానికోసం వెయిట్ చేయడం, తీసుకురావడం, అదే అంత తక్కువ నుంచి మెల్లిమెల్లిగా కష్టపడి ఇవాళ ఇలా మీ ముందు ఉన్నాం. మేడం మీరు ఇప్పుడు ఇద్దరు ఇన్స్టాలో చక్కగా రీల్స్ చేస్తూ ఉన్నారు, మంచి మంచి సాంగ్స్ చేస్తున్నారు. ఆయన కూడా డాన్స్ రాకపోయినా కష్టపడుతున్నారు, కష్టపడుతూ ప్రజలను ఎంటర్టైన్ చేస్తున్నారు. దీని వెనక ఒక రీల్ చేయాలంటే ఎంతసేపు కష్టపడతారు? కెమెరా ఎవరు ఆపరేట్ చేస్తారు? ఎడిటింగ్ ఎవరు చేస్తారు? కష్టం అంటే నేను మొత్తం అంత ప్లాన్ చేసుకుంటానండి. ఫస్ట్ ప్లాన్ చేసేసుకొని ఆయన చెప్తాను, ఆయనకి ప్రాక్టీస్ చేసేటప్పుడే చేస్తాం. ప్రాక్టీస్ కూడా ఉంటది. అంటే కొన్ని డాన్స్ అంటే కొంచెం ఇబ్బంది, డైలాగ్స్ అంటే ఈజీగా చెప్పేస్తారు ఆయన. కామెడీ సెన్స్ మస్తు ఉంది. ఫస్ట్ కామెడీ రీల్స్ చేసేవాళ్ళు మస్తు ఇమీడియట్ చెప్పేస్తారు, మీకు టేక్ షార్ట్ 1 అయిపోద్ది కామెడీ అయితే. ఇదంటే కొంచెం చూపిస్తాను, చేస్తారు. మా పిల్లలు వాళ్ళు హెల్ప్ చేస్తారు, పిల్లలు తీస్తారు, ఫ్రెండ్స్ తీస్తారు, మా చుట్టాల పిల్లలు ఉన్నారు వాళ్ళు తీస్తారు. నెక్స్ట్ ఎడిటింగ్ ఫస్ట్ లో పిల్లలు చేసేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు ఇద్దరు లేరు కదా, సో వాళ్ళు వెళ్ళిపోయే ముందు నేను నేర్చుకున్నాను, చేస్తూ ఉంటాను. మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేస్తాను. ఇంత ప్రాసెస్ ఉంది ఒక రీల్ అప్లోడ్ చేసి. ఒక రీల్ చేయడానికండి కనీసం 3 రోజులు పడుతుందండి. 3 రోజులు 15 సెకండ్ల రీల్ అనేది అనుకుంటాం కానీ ఒక ఎడిటింగ్ కూర్చుంటే తను 3 గంటలు 4 గంటలు పట్టుద్దండి. ఆ సింక్ చేసుకురావటం అదంతా నేను చెప్తుంటే ఎందుకమ్మా ఇవన్నీ అంటుంటాను. అది కూడా చిన్న మొబైల్ చేసుకుంటా కూర్చుంటారు. మా ల్యాప్టాప్ లో కూడా చేయరు వీళ్ళు, మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తారు. చాలా టైం పడుతుందండి. ఈ మధ్య కొంచెం లొకేషన్స్ కూడా వెళ్తున్నాము, సో దాని మీద అంటే ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కొంచెం లొకేషన్స్ మీద వర్కౌట్ చేయాలి. అంటే ఎప్పుడు ఒకటే చేయకూడదు కదా, వేరియేషన్ ఉండాలి అన్నట్టు కొత్తదనం చూపించాలని ఇలా. సో ఆ వెళ్ళడానికి దానికి టైం తీయడం, మళ్ళీ ఈయన బిజీ వర్క్ లో అవన్నీ కొంచెం అవుతున్నాయి. బట్ మేము అనుకున్నది జరుగుతుంది. సినిమా రంగం అంటే ఇష్టం అండి మీకు? నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. ఎవరెవరితో వర్క్ చేశారు మీరు? దానికి ఒకటి చెప్పాలండి, పెళ్ళైన కొత్తలో తను నన్ను ఒక చిన్న కోరిక కోరింది. చిన్న కోరిక? షారుఖ్ ఖాన్ నేను కలవాలి అన్నాను. కల్పించారా? తప్పదు కదండి. అంటే 25 ఏళ్ల కిందట ఒక పల్లి బఠానీ ఇప్పించే స్థాయి నుండి షారుఖ్ ఖాన్ కల్పించే స్థాయి వరకు వచ్చారు. అయితే నేను అప్పుడే అడిగాను, పెళ్ళైన కొత్తలో అడిగాను ఈ క్వశ్చన్. చూడాలి షారుఖ్ ని ఎప్పుడు లైఫ్ టైమ్ లో ఒకసారి షారుఖ్ చూపించారా? పెళ్ళైన నెక్స్ట్ ఇయర్ వెళ్ళాం అన్నమాట. తాజ్ మహల్ ఢిల్లీలో ఉండేవాళ్ళం మేము. 100 రూపాయలు పెడితే తాజ్ మహల్ వెళ్ళి వచ్చాము. ఓ 100 రూపాయలు పెట్టి ఇంకో తాజ్ మహల్ కొని పెట్టాను. ఫస్ట్ లో 100 రూపాయలు పెట్టి కొన్నారండి, తర్వాత కొంచెం ఇదైన తర్వాత మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళారు వర్క్ మీద. నేను మస్కట్ లో ఉన్నా. మస్కట్ లో ఉంటే నాకు అప్పుడు ఇష్టమైంది ఇంత కొనిపెట్టారు కదా, అక్కడ నుండి వస్తూ ఇంత పెద్దది నాకు గిఫ్ట్ గా తీసుకొచ్చి, అంటే లైట్లు పెట్టి ఉన్నది చాలా పెద్దది. అప్పుడు కొంచెం పొజిషన్ మారింది కదా, సో మా మస్కట్ లో ఉన్నా, నా కోసం తాజ్ మహల్ ది తీసుకొచ్చి ఈజీ అయిపోయేది. ఆయన గుర్తు పెట్టుకుని ఆ లవ్, అది లవ్ కి సింబల్ కదా తాజ్ మహల్, సో అది తెచ్చి ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. లైవ్ లో ఫస్ట్ చూసి అంటే చూసినప్పుడు చిన్నది కొని ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ ఈయన ఢిల్లీ వెళ్ళారు, అమ్ముతుంటారు కదా 100 రూపాయలది, అది కొని పెట్టాను అనమాట. చిన్నది వర్క్ పరంగా వెళ్ళారు ఢిల్లీ. అప్పుడు వెళ్ళినప్పుడు నా కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ పెద్దది కొని తీసుకొచ్చారు. సార్ మేడం మీ ఇద్దరికి అంటే ఒకప్పుడు మీడియా వేదికగానే మనకున్న టాలెంట్స్, లేదంటే మన పాటలు పాడటం, డాన్స్ చేయటం, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా కూడా మీడియా వాళ్ళు వచ్చి మీడియాలో చూపిస్తేనే మనం తెలిసేది, ఓహో ఈ ఫలానా ఇంత బాగా పాడుతున్నాడు, ఇంత డాన్స్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంట మనలో టాలెంట్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నాం. ఆ సోషల్ మీడియాలో మీ రీల్స్ మీరు బాగా వైరల్ అయ్యారు కాబట్టి, మంచి మిలియన్స్లో వెళ్తున్నాయి కాబట్టి, నేను చూసి మీ దంపతులిద్దరు నా కళ్ళలో పడ్డారు కాబట్టి ఈరోజు ఇంటర్వ్యూకి పిలిచాను. సోషల్ మీడియాలో మీ రీల్స్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, చుట్టుపక్కల వాళ్ళు, లేకపోతే మీ కొలీగ్స్, ఇక ఎందుకురా ఈ వయసులో ఈ రీల్స్ అవసరమా, ఎందుకు ఇదంతా అన్నవాళ్ళు ఉన్నారా? మనకెందుకురా ఇవన్నీ అంటారు. ఇట్స్ ఏ ప్యాషన్ అని అంటారు.
ప్యాషన్ అంతే. ప్యాషన్ ఏదో ఒకటి మనకి ప్రొఫెషన్ అయితే అనుకోవచ్చు. ప్యాషన్ ప్రొఫెషన్ కాదు, కాదు. ప్యాషన్. ఇది నా ప్యాషన్. మా వైఫ్ కి ఇంట్రెస్ట్, ఐఎమ్ సపోర్టింగ్ హర్, దట్స్ ఆల్. అంతే. మిమ్మల్ని కూడా అన్నారా ఎవరైనా? ఇప్పటికి ఇప్పుడు అనట్లా, ఎందుకంటే వైరల్ అయ్యారు కాబట్టి కొంచెం. ఇప్పుడు అందరూ అంటే వైరల్ అవ్వడం వన్ థింగ్, ఇంకో సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి నచ్చుతుంది, మేము ఇచ్చే ప్రెజెంటేషన్ నచ్చుతుంది, ఏదైతే మేము చేస్తున్నాం వల్గారిటీ లేకుండా. అవును. సో అది ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉండాలి అన్నట్టుగా ఆ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు అందరికి నచ్చుతుంది. ఇంకా మా వాళ్ళందరూ ఇప్పుడు చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ ఇవాళ పోస్ట్ రాలేదు, వెయిటింగ్ ఎప్పుడు వేస్తామని మెసేజ్లు, ఏ రీల్ చేస్తున్నారు, ఏ సాంగ్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది, ఈ కొత్త పాట వస్తుంది. అవును సార్, చూసాను మీ కామెంట్స్ కూడా. మీ రీల్ కింద బాబాయ్ ఎరగదీసేసావు, చంపేసేసావు అని చెప్పి ఎక్కువ మిమ్మల్ని పొగుడుతూ కామెంట్స్ ఉన్నాయి. అంటే మా ఫ్రెండ్స్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అంకుల్ అడుగు ఇది చేయలేదేంటి, అంకుల్ అడుగు ఇది చేయమని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ వస్తాయి. మా వాళ్ళు కూడా మా అబ్బాయి తీసుకొచ్చి చూపించాడు రా, మా అమ్మాయి తీసుకొచ్చి చూపించింది రా అంటుంటారు వాళ్ళు ఎక్కువ. ఫ్రెండ్స్ పిల్లలు పేరెంట్స్ ఫోన్ తీసుకొని ఫాలో అవుతుంటారు, ఎప్పటికప్పుడు తీసుకొని ఇవాళ ఆంటీ ఏం పోస్ట్ చేసింది, ఇవాళ ఏం పోస్ట్ అని అడుగుతారంట. వాళ్ళు అమ్మ చంపేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఫోన్ వస్తుంది, మా అమ్మాయి అడుగుతుంది, మా అబ్బాయి అడుగుతున్నారు, పోస్ట్ చేయలేదండి మీరైతే. ఇవిడికి హెల్త్ బాగా కొన్నాడు, పోస్ట్ అయిపోతే ఎన్నో కాల్స్ వచ్చినాయి. మరి ఏమైంది ఏంటి, పోస్ట్ పట్టలేదేంటి అని చెప్పి చాలా మంది అడిగారు. హాస్పిటల్ వీడియో కూడా క్లిప్పింగ్ ఇన్స్టాలో పెట్టాను, హాస్పిటల్లో ఉన్నారు. అది తర్వాత ఆయన కొన్ని రోజులకి సో ఒక మెసేజ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇద్దాం అన్నట్టుగా వీడియో పెట్టారు. అది మాకు తెలియకుండా మా పిల్లలు వాళ్ళు తీశారు. నేను కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ వీడియోలు క్యాప్చర్ చేశారు. అంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నన్ను నవ్విస్తూ వీడియోలు తీసేవాడు. ఆ టైంలో ఆ తీసిన వీడియోస్ అన్ని మళ్ళీ ఒక మెసేజ్ గా ఉంటది అన్నట్టుగా మళ్ళీ దాన్ని ఇచ్చేసి అందరికి ఆన్సర్ అన్నట్టు. సార్, పెళ్ళైన మొదటి నుంచి ఈ రోజు కంటే 25 సంవత్సరాలకి మీ జీవిత ప్రయాణంలో, మీ కుటుంబ ప్రయాణంలో చాలా మార్పులు చేర్పులు జరుగుంటాయి. స్టార్టింగ్లో కంటే ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా బాగుంటుంది. కొత్తలో మీ పెళ్ళైన మొదటి సంవత్సరం, ఆ 2-3 సంవత్సరాలకి మీరు ఆర్థికంగా కొంత వెనకబడే ఉండుంటారుగా. పేరెంట్స్ నుంచి ఏమన్నా సపోర్ట్ అడిగితే చీకొట్టిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగలేదు, పేరెంట్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అడగలేదు. మా ఫ్యామిలీ వచ్చేసి చాలా పెద్ద ఫ్యామిలీ. మేము మా నాన్నగారు పెంచడం మాకు గొప్ప అనుకున్నాం. మా నాన్నగారు మాకు చెప్పడం కూడా, నీకు జన్మనిచ్చినందుకు ఫుడ్ పెట్టడం అది నా రెస్పాన్సిబిలిటీ, చదువుకి దీనికి సంబంధించినన్ని నువ్వు చూసుకోవాలన్నారు. అప్పటి నుంచి 10th క్లాస్ దగ్గర నుంచి నా ఓన్ గా నేను సంపాదించుకుని చదువుకుంటున్నాను. సో మా ఫ్యామిలీ సైడ్ నేను ఎప్పుడు అడగల. వీళ్ళ ఫ్యామిలీ సైడ్ వెల్దియర్ అయినా సరే తను ఎప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకు అడగాలి, మాకు అనిపించలేదు అలా అడగాలి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి అనేది మాకు ఎప్పుడు అనిపించలేదు. తను మేము మంత్ ఎండ్ లో డబ్బులు లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర రెడీ తీసుకునేవాడు కానీ ఎప్పుడు నేను ఫ్యామిలీ దగ్గర ఎప్పుడు అంటే అడగాలని నామోషి అనిపించిందా లేకపోతే? ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మా డాడీ అంటే బాగా ఇష్టం ఉండాలి, కానీ ఫ్యామిలీ దగ్గర నుంచి డబ్బులు రావాలి అన్న మైండ్ ఆయనకు ఉండకూడదు. ఓకే అన్న థింక్ నాది. మా డాడీ ఇప్పుడు అంటే కష్టం వచ్చినాక మీరిద్దరే కింద మీద పడి మీరే చూసుకునేవాళ్ళు. ఏంటంటే సినిమాల్లో చూస్తాం కదా, సినిమాలు పిచ్చి ఎక్కువ. పెద్దింటి పిల్లని తీసుకొని పెళ్లి చే అంటే కొంచెం మంచి పొజిషన్ మా మమ్మీ వాళ్ళు. పెళ్ళి లవ్ మ్యారేజ్ కాదుగా మీది, లాంటిది. అదే ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు, అప్పుడు చేసుకోపోయినా ఇప్పుడు మా మదర్ వాళ్ళకి నేను లవ్ చేశానని అనుకుంటారు. నిజం చెప్పండి సార్, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో, ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటారు కదా. వాళ్ళందరికీ తెలుసు లవ్ చేసి అనుకుంటారు, కానీ మాది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్. అంటే అది ఎలాగైందంటే, నేను ఒక అడ్వకేట్ దగ్గర పనిచేసాను. వీళ్ళ నాన్నగారు అడ్వకేట్ దగ్గరికి ఒక కేసు పని మీద వచ్చారు, జూనియర్ గా చేసేవాడు అనమాట, వెంకటేశ్వర గారు అని. ఓహో, అక్కడ చూసారు. అయితే ఆయన వస్తే ఆ కేసు నేను డీల్ చేస్తూ ఉండేవాడిని. సో అడ్వకేట్ ఏమన్నారంటే, ముస్లిం కుర్రాడు బాగా చదువుకున్నాడు, నాకు చదువు మీద కొంచెం ఎక్కువ, చాలా డిగ్రీలు చేశాను. ఓకే, ఏం చదివారు సార్? ఐసిడబ్ల్యూ చేశానండి, ఎల్ఎల్బి చేశా, ఎంకామ్ చేశా, ఎంబీఏ చేశా, సిఎంఏ చేసి సిఎంఏ చేశా. పిల్లలతో పాటు కూడా ఎగ్జామ్స్ రాస్తుంటా. డిప్లొమాలో 7 ఉన్నాయి డిప్లొమాలు నాకు. వెరీ గుడ్. అందుకే మిమ్మల్ని ఆదర్శ దంపతులు అన్న. మరి ఆ ట్యాగ్ అనేది అందరికి ఎవరు అవన్నీ ఇప్పుడు కూడా చదువుకుంటాను, నాకు ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ చదువుకోవాలి. ఇప్పుడు కూడా మా అబ్బాయి నేను కలిసి ఒక ఎగ్జామ్ రాస్తాను, ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు. మా ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే ఇప్పటికీ మేము చదువుకుంటున్నారా అని అడుగుతారు. సరదాగా
నేను యాక్చువల్గా నేను చదువు పరంగా స్టార్ట్ చేసినప్పుడు 10th చాలా అనుకున్నాండి. తర్వాత డిగ్రీకి వెళ్ళాను, డిగ్రీ చాలా అనుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా అనుకున్నాను, ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాను. చదువు పట్ల ఇంట్రెస్ట్ కూడా పెరుగుతూ ఉంది. అలా పెరుగుతా ఉంది. ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉండేవాడు, వాళ్ళు నన్ను హ్యాండ్ ఇచ్చి తీసుకెళ్ళేవాడు. అక్కడ డాడీ ఏంటంటే వెళ్ళి మామూలుగా చూశారు. ఇంకా ముస్లిమ్స్ లో అంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండరు అంటే ఎక్కువ. సో ఆయన ఏంటంటే ఒకటే నమ్ముతారు, ఆయన కష్టపడి పైకి వచ్చారు, మంచిగా సంపాదించుకున్నారు. డబ్బుంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు కొంచెం గాఢంగా పెరుగుతారు. కష్టపడి వచ్చిన వాళ్ళు అంటే కొంచెం ఇది ఉంటది. ప్లస్ చదువు అనేది అది ఎప్పటికైనా ఉంటది లైఫ్ లో, ఎలాంటి పొజిషన్ లో అయినా పైకి రావచ్చు. చదువు అనేది వెనక డబ్బు లేకపోయినా కూడా చదువు ఉంటే, ఆస్తి వాళ్ళు ఉంటే కూర్చుంటే అయిపోతుంది. చదువు ఉన్న వాళ్ళని చూస్ చేయాలి అని ఆయన మైండ్ సెట్. సో అలాగే ఈయన డిగ్రీ అది చూసి ఆయన సెలెక్ట్ చేసి వచ్చేసారండి. అంతే సెలెక్ట్ చేసి వచ్చేసారు. నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను, ఫస్ట్ సంబంధం సెలెక్ట్ చేసి ఈ అబ్బాయికి ఇచ్చి చేస్తాము. కష్టపడుతున్నాడు, చదువుకుంటూ జాబ్ చేసి. మరి ఆయన చేసుకున్నందుకు మిమ్మల్ని హ్యాపీగానే చూసుకున్నారా? చాలా అంటే చాలా. నిజం చెప్పండి, ఇంటర్వ్యూ అని చెప్పి సరిపెడుతుంది. నిజమే, రీల్ కోసం కాదు, రియల్. అది రియల్, మా రియల్ గా చేసుకునేది రీల్ లో చూపిస్తున్నాం. అంతే. ఇంట్లో కూడా సరదాగా అలాగే ఉంటారు, ఫన్నీగా కావాలని లైన్ ఐటమ్. పెళ్లికి ముందు వాళ్ళ అక్కళ్ళు ఇల్లు అట్టేనంట, వాళ్ళ చెల్లెళ్ళు ఇల్లు అదే రోడ్డు వెళ్ళే వాళ్ళు, అలా వెళ్ళేవాళ్ళు తెలీదు. తర్వాత అక్కడ అమ్మాయినే చేసుకున్నారా, నన్ను ఎప్పుడో చూసే ఉంటారు. అటే వెళ్ళేవాడిని, ఆఫీస్ పరంగా కాలేజ్ ముందు నుంచి వెళ్ళేవాడిని, తెలీదు. కానీ మేడం అక్కడ ఉన్నట్లే ఆయన సెలెక్ట్ చేశారు. ఇంకా ఈయన ఇంట్లో వెళ్ళి చెప్పారు కదా సంబంధం ఇలా వచ్చిందని చెప్పి, లేదు నాకు ఇష్టమే అని ఈయన చెప్పేశారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసుకున్నారు. చూసుకుని అమ్మాయి కొంచెం నల్లగా ఉంది, అది కూడా వాళ్ళు ఏం అనలా. మా నాన్న అన్నారు అబ్బాయి చూడలేదు, చూడకుండా అయితే పెళ్లి లేదు, అబ్బాయిని కూడా పిలిపించాను. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళు వచ్చి చూసి ఫోటో తీసుకెళ్లిపోయారు, ఎంగేజ్మెంట్ డేట్లు కూడా పెట్టేశారు. అంతా అయిపోయింది స్పీడ్ గా, ఫాస్ట్ గా చూసుకోవాలా. కొడుకు మా పిల్లని చూడవసరం లేదని మా అత్తగారు చెప్పేశారు. మా నాన్నగారేమో లేదు మళ్ళీ రేపటి రోజు అమ్మాయి ఇలా ఉంది అలా ఉంది అని అనొద్దు, ఒకసారి మీ అబ్బాయిని తీసుకొచ్చి చూపించాను. మా ఆడబడుచులు అప్పుడు వచ్చారు, ఆడబడుచులు వాళ్ళందరూ జస్ట్ పెద్దోళ్ళు ఫైనల్ చేశారు. ఆయన ఇప్పుడే అందంగా ఉన్నారు, ఇక ఆ రోజుల్లో అంటే ఇంకా వచ్చారు. ఇంకా ఆయన చూసారు కానీ అప్పుడు కూడా నేను చూడలా. తలెత్తేసరికి మా చిన్న మేనకోళ్ళు వీళ్ళది పాప ఇలా అడ్డొచ్చింది, నేను చూడలేదు. ఇంకా వీడియోస్ లో ఫొటోస్ లో చూడటం అంతే, పెళ్లిలో కూడా చూడడం కదా. పెళ్ళైన తర్వాత చూసాను అది. దాని తర్వాత ఏంటంటే ఈయన సంబంధం తెచ్చుకున్నారు కదా, అమ్మాయి నల్లగా ఉన్నా చేసేసుకున్నారు. అంతకుముందు ఎన్ని సంబంధాలు వచ్చినా లేదు, మీరే నచ్చారు. బీకామ్ అనే వాళ్ళంట, ఇది ఉండాలి అది ఉండాలి, ఏదో వంక పెట్టేవాళ్ళంట. సో ఇంకా ఒకసారి పైన భగవంతుడు మీతో ముడిపెట్టాడేమో, ఆడబడుచు ఆపుకోలేక ఇంకా నాకు డౌట్, మా అన్నయ్య ఏమన్నా మీ ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని. అదేంటి అలా అడుగుతున్నా అంటే, ఎన్ని చెప్పినా ఇచ్చేది, నీది అసలు చూడకుండానే సంబంధం ఒప్పుకున్నాడు, చేసేసుకున్నాడు పెళ్ళి, అందుకని మాకు డౌట్ మీది ఇద్దరిది ఏం లవ్ మ్యారేజ్. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇది. ఇంత చెప్పారు, ఇంత స్టోరీ ఉంది దాని వెనక. దాని తర్వాత లవ్ చేసుకున్నారు. ఇప్పుడు కూడా లవ్ చేసుకుంటున్నారు. చేసుకోవాలి ఉన్నంత వరకు లైఫ్ అదే కదా సార్. అవును, ఒకళ్ళు సపోర్టే కదా సార్. ఒకటి మాత్రం షూర్ సార్, ముందు భార్య చనిపోతే మగవాడు బతకగలడు, మగవాడు బతకలేడు. దిగులు ఉంటది, అన్ని చూసుకునే భార్య తర్వాత మహా అయితే ఒక 4-5 ఏళ్ళు బతుకుతారేమో. కష్టం అది కూడా ఎక్కువగా బాండింగ్ ఉంటే అది కూడా కష్టం. రెండో పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి పర్లేదు, అది వేరే విషయం, అది సెకండరీ. అది మేనేజ్ చేసుకోవడం ప్రతిదీ కూడా భార్య అంతా భార్య చూసుకుంటది కాబట్టి ఆ బాండింగ్ వేరు ఉంటది సార్. అది అలాగే మొగుడు చనిపోతే భార్య బతకగలదు, పిల్లల్ని పెంచాలి కదా, పిల్లల్ని పెంచాలి, రెస్పాన్సిబిలిటీ చూసుకుని బతకగలదు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనకేంటంటే సంపాదన మీదే ఉంటాం. మగవాళ్ళకి మగవాళ్ళు ఎవరైనా ఏంటంటే సంపాదన మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మిగిలినంతా హోమ్ సెట్టింగ్ కానీ ఏది కానీ మొత్తం అంతా ఇంట్లో వాళ్ళదే. ఇంకా అదంతా ఇప్పుడు మా ఇంట్లో కూడా మా డిసిషన్ ఉంటది, కానీ మెయిన్ ఇనిషియేషన్ తీసుకునేది ఇగ్నిషన్ వాళ్ళదే కదా, కీ తిప్పేది వాళ్ళే కదా. ఏ పనికన్నా కీ తిప్పుతారు, తిప్పిన తర్వాత మనం ఏంటని మనం అప్పుడు వెళ్తాం దాంట్లోకి. 1-4 ఆలోచించేది ఆడవాళ్లే, ఎవరింట్లో అన్నా సరే. సార్, ఒక పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులుగా, అంటే మీకు 2 అబ్బాయిలు కాబట్టి
ఈ రోజు సోషల్ మీడియాలో ఆడపిల్లలు వయసులో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 40-45 ఏళ్ళు ఉన్నటువంటి ఏజ్ లో ఉన్న ప్రతి ఆడవారు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఒకవేళ మీకు 2 బిడ్డలు ఉన్నారు కాబట్టి ఇంకొక పాప ఉండి ఆ పాప ఇలాగే సోషల్ మీడియాలో వల్గారిటీగా రీల్స్ వీడియోస్ చేస్తే ఒక తల్లిదండ్రులుగా మీరిద్దరు ఏం చెప్తారు? ఒప్పుకోమండి. ససేమిరా ఒప్పుకోం సార్. అది చేయొచ్చు, చేయాలి. రీల్స్ చేయొద్దు, ఎంజాయ్ చేయొద్దు, అదేమో అబ్జెక్ట్ చేయము. బట్ సమ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ క్రాస్ చేయకుండా ఉండాలి. అది వల్గారిటీ ఎక్కువైపోయింది కదండి చాలా. మాటలతోనే చెప్తారా? ఒకవేళ మీకే పాపే ఉండి ఇట్లాగే చేస్తే మాటలతో చెప్తారా, లేకపోతే దెబ్బ కొట్టి కూడా? అంతే. ఇప్పుడు వినకపోతే చెప్పాలి కదండి. ఎందుకంటే అది తప్పు చేస్తుంది. తప్పు చేస్తున్నప్పుడు మనం దండించాలి. పేరెంట్స్ దండిస్తేనే అది ముందుకు వెళ్ళదు. ముందు పేరెంట్స్ కంట్రోల్ చేయాలి ఇంట్లో. సొసైటీ దాకా వెళ్తుందంటే ముందు పేరెంట్స్ వదిలేసినట్టే కదా. సో పేరెంట్స్ సార్ ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నప్పుడు ఆ అమ్మాయిలకి తల్లిదండ్రులు ఉంటారు. వెనక పరువు, మర్యాద, గౌరవం ఇవన్నీ ఉంటాయి కుటుంబాలకి. సరే ఆఫ్ వేసుకొని ఈ రకంగా సమాజాన్ని, ఈ రోజు రేపులు జరుగుతున్నాయి, మగవాళ్ళు ఎక్కువ సెక్సువల్ విషయాలు ఎక్కువ అవుతున్నాయంటే అట్లాంటి రీల్స్ కూడా కొంత పిల్లలు అనుకోవచ్చు. మరి మిగతా తల్లిదండ్రులు ఎందుకని సార్ చెప్పరు? ఎందుకని? లేకపోతే చెప్పినా వినరండి. అన్ని ఉంటాయి. అలా కూడా ఉంటారు, ఇలా కూడా ఉంటారు. కొంతమంది తెలియకుండా చేస్తుంటారు. అలా ఉంటాయి. చాలా వరకు ఏంటంటే మన కల్చర్ ని బట్టి చాలా వరకు చెప్తారు. మన ఆంధ్ర సైడ్ పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు. నార్త్ కి వెళ్తే కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉంటారు కానీ బట్ ఏంటంటే కొన్ని ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇష్టం. సభ్య సమాజానికి అవన్నీ కరెక్ట్ అయితే కాదండి. మా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు. ఇంకా మళ్ళీ ఈ సోషల్ మీడియాని మళ్ళీ సార్ వాళ్ళని చెడగొట్టేది కూడా మళ్ళీ ఈ సోషల్ మీడియా అందులో చూసి వాళ్ళు ఇచ్చేస్తుంటారండి సార్. ఇప్పుడు ఒకప్పుడు అంటే ఒక 30 years 40 years లేదంటే 25 years బ్యాక్ ఎక్కడో రేర్ గా వినేవాళ్ళం పలానా మహిళ పైన రేప్ చేసాడంట. ఎక్కడో రేర్ గా. ఈ మధ్యకాలంలో అప్పుడే పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి కాటికి పోయే వృద్ధుల మీద కూడా అత్యాచారాలు చేసి దారుణంగా చంపేస్తున్నారు. అలాంటి దాని మీద మీరేమంటారు? అందరి దగ్గర ఉందండి తప్పు అంటే ఎలా అనుకోవచ్చు? అందరి దగ్గర అంటే ఇప్పుడు అమ్మాయిలది అనలేము, అబ్బాయిలది అనలేము. పక్కనున్న సొసైటీ అలా ఉంది. సో అన్ని రకాలుగా ఉన్నాయి. అంతకు ముందులాగా లేదు. కల్చర్ మారిపోయింది. మన కల్చర్ ని ఫారెన్ యుఎస్ వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. కానీ మనం ఫాలో అవట్లేదు. మనం వాళ్ళ కల్చర్ ని ఫాలో అవుతున్నాం. సో ఏంటంటే అదేంటంటే మనం వచ్చేసింది. మనం ఏమనుకుంటున్నామంటే అప్డేట్ అవుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ అప్డేట్ లో జరిగేవన్నీ అది కూడా జరుగుతుంది. అది ఏంటంటే ఎవరికి వాళ్ళు అబ్జెక్ట్ చేసుకుని ఇప్పుడు మా ఇంట్లో మేం చేసుకుంటే ఒక స్టెప్ తీసుకుంటే అలా ఎవరిల్లో వాళ్ళు అలా చేసుకుంటూ పోతే అది కంట్రోల్ అవుద్ది. లేదంటే ఇలా జరుగుతూ ఉంటాయి. సో ఒక్కళ్ళ హ్యాండ్ అని చెప్పలేము. అన్ని సైడ్ నుంచి ఉంది. మేడం, మీకు తల్లిదండ్రులుగా మీకు ఒక డ్రీమ్ ఉంటది, మీకు ఒక గోల్ ఉంటది. మీ ఇద్దరికి సంబంధించినటువంటి డ్రీము గోలు మీ పిల్లల మీద ఏమన్నా రుద్దుతున్నారా? నేను ఇది అవ్వాలనుకున్నాను, అది నేను అవ్వలేదు కాబట్టి నా పిల్లాడిని పెద్దవాడిని ఇది చదివించాలి. మీకు ఒక గోల్ డ్రీమ్ ఉంటది, ఇది నేను అవ్వలేకపోయాను కాబట్టి చిన్నాడిని ఇలా చదివించాలని, ఇలా మీ బ్రదర్స్ వాళ్ళ మీద రుద్దుతున్నారా? లేదండి, అది ఎప్పుడు చేయాలి. 100% అండి. ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రావాలని కూడా మేము ఇచ్చేము. ఈవెన్ పేరెంట్ టీచర్ మీటింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఒకటే అడుగుతా టీచర్ని, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని అడగను, హౌ ఈజ్ హిస్ బిహేవియర్ అని అడుగుతా. మెయిన్ బిహేవియర్. అది నంబర్ అనేది జస్ట్ నంబర్ అంతే. ఆవిడ ఇందులో మార్కులు ఎలా వచ్చినాయి, అందులో మార్కులు ఎలా వచ్చినాయి అని చెప్తుంటే ఇది ఇలా చేస్తాడు అలా చేస్తున్నాడు, ఎవరినన్నా ట్రబుల్ చేస్తా, ఏదన్నా మిస్బిహేవ్ చేస్తా, అలాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నాయా అని అడుగుతాను. లేదు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు మామూలుగా చెక్ చేసుకోండి. మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అందరూ చూస్తారు. సో చూసిన వాళ్ళందరికి తెలుసు కదా. మా టీచర్స్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నేను. మా పిల్లల టీచర్ల కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. పర్టికులర్ మా చిన్నోడి విషయంలో వాళ్ళు ఇక్కడ చెప్పామని కాదండి, రేపు మేము అందరిలో తిరుగుతాము. ఇలా అబద్ధాలు మా ఇది ఇమేజ్ అక్కడే పోద్ది కదా. అందరు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తెలుసు కదా.
సో ఎందుకు ఉమ్, ఎప్పుడైనా ట్రాన్స్పరెన్సీ ఉండాలండి. ఉమ్, ముందు ఒక ఫేస్ వెనక ఒక ఫేస్ ఉండకూడదు. ఉండకూడదు. ఉమ్, అది చాలా తప్పు. ఉమ్. కొంచెం అల్లరనే చెయ్యాలండి పిల్లలు, దమ్ముగా ఉండకూడదు. యాక్టివ్గా ఉండాలి. ఉండాలి, యాక్టివ్ ఫుల్ ఉండాలి, ఫ్రీడమ్ ఇస్తామండి పిల్లలకి. యాక్టివ్ అయితే ఉండాలండి. దమ్ము ఉంటే పనులు అవ్వు. ఇప్పుడు పిల్లలంతా ఒక వయసు వచ్చిన తర్వాత అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, నాన్న నేను పలానా అబ్బాయిని ప్రేమించాను లేదా పలానా అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి అంటా ఉన్నారు కదా. ఇది డైరెక్ట్ అడుగుతాడు. మీ పిల్లలు నేను డైరెక్ట్ గా అడుగుతాను వాళ్ళు. పిల్లలిద్దరూ అబ్రాడ్ లో ఉన్నారు కాబట్టి బహుశా అక్కడ ఎవరైనా నచ్చారు అనుకోండి, వాళ్ళు క్యాస్ట్ తో సంబంధం లేకుండా, మీ క్యాస్ట్ వాళ్ళు కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళు, మీ పిల్లలిద్దరూ వచ్చి నేను పలానా అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, వాళ్ళది ఈ క్యాస్ట్, వాళ్ళకి డబ్బు లేదు, ఇట్లా చెప్తే మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారా? నేను చూసుకుంటా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తామండి. అంతా ఓకే ఒకసారి. అనుకోండి, గో హెడ్. లేదంటే చెప్తాను నేను ఇది ఏమన్నా రాంగ్ డైరెక్షన్ వెళ్తుంది అంటే, అంటే రాంగ్ డైరెక్షన్ అని కాదు, డిస్కస్ చేసి మొత్తం ఇచ్చేసి మంచి షెడ్యూల్ చూస్తారు. సార్, వారంలో ఒక నెలలో ఒక్కసారన్నా వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ క్లాస్ పీకుద్దండి. సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు, వాళ్ళు ఇలా ఉంటున్నారు, అమ్మాయిలు వీళ్ళు ఇలా మెయిన్ ఉంటున్నారు. అమ్మాయిలతో మిస్బిహేవ్ ఎక్కడ క్లాస్ ఇస్తారు అయితే. కంపల్సరీ ఇస్తాం. ఇద్దరికి ఇస్తుంది క్లాస్. ఎందుకంటే క్లాస్ ఇవ్వకపోతే వాళ్ళకి తెలియదు మంచేదో చెడేదో. మనం చెప్తూ ఉండాలి. ఉమ్, మనకు తెలుసు కదా. ఉమ్, మనం చెప్పాం అనుకోండి, మనం ఫ్రెండ్లీగా మూవ్ అవుతే వాళ్ళు మనతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. వాళ్ళకి ఏం జరుగుతుందో మనకు చెప్తారు. వాళ్ళు ఏదో వెళ్ళిపోయి తప్పు జరిగిన తర్వాత ఏడుస్తూ మనకు చెప్పుకోలేక ఇబ్బంది పడే కన్నా నేను వాళ్ళకి చెప్పేస్తా, ఏం ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ఫ్యామిలీ ఎవరు సాల్వ్ చేయరు, చేస్తారు, ఉమ్. బట్ ఫ్యామిలీ మన నలుగురు మధ్యన డిస్కషన్ ఉండాలి. డిస్కషన్ ఉండాలి. అక్కడ తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళు వచ్చి మాకు చెప్పేశారు అనుకోండి, మేము చూసుకుంటాం. సో ఏదైనా మాతో షేర్ చేసుకోండి. ఉమ్. షేర్ చేసుకుంటే అది మంచైనా చెడైనా షేర్ చేసుకుంటారా మరి మీ పిల్లలు? చేసుకుంటారండి. ప్రతిదీ షేర్ చేసుకుంటారు. మీ మాట వినే పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు? ఉంటారండి. కేర్లెస్ గా ఉన్నారు? కాదండి, ఇప్పటికైనా మమ్మీ ఇక్కడికి వెళ్తున్నా, డాడీ ఒక షర్ట్ తీసుకుంటున్నా షాపింగ్ లో, ఇంత అవుతుంది, కొన్నా రేట్ ఎక్కువ, ఇవన్నీ అడుగుతారు. అలా అడుగుతారు. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, నాకు యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉంది, ఓకే. దాని మీద 1+1 సినిమా టికెట్ వస్తాయి. మా అబ్బాయి ఫోన్ చేసి, డాడీ నేను పలానా అమ్మాయి సినిమాకి వెళ్తున్నా, టికెట్ బుక్ చేయండి. అబ్బా, అంత ఓపెన్గా. అంతే. అంటే వెళ్తా, చెప్పేది అదే, మీ లిమిట్స్ లో మీరు ఉండండి. ఉమ్, అమ్మాయిలతో మిస్బిహేవ్ కాదు, అన్ని పద్ధతులు పాటించండి. అలాగని మనం స్ట్రిక్ట్ గా పెట్టామనుకోండి, అక్కడ ఏదో ఉంది అని వాళ్ళు తప్పులు చేస్తారు. స్ట్రిక్ట్ గా కూడా ఉండకూడదు. ఉండకూడదు. ఫ్రెండ్లీగా ఉంటేనండి. ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి తప్పేదో మంచేదో చెడేదో చెప్పాలి. చెప్పాలి. అంతగా వెళ్ళిపోతే వాన్ చేయాలి. మరీ ఇబ్బందులు పడ్డారనుకోండి దాని మూలన మనమే చూసుకో. కొడతారండి పిల్లల్ని ఇప్పుడు ఈ వయసులో కూడా? లేదండి. ఇప్పుడు లేదండి. ఇప్పుడు లేదు. వాళ్ళు ఆ పొజిషన్ ఏ ఏజ్ వరకు కొట్టుంటారు? 10th క్లాస్ వరకు కొట్టానండి. కొట్టారు. ఆ, మీరు మేడం? నేను తను కొట్టదు, నేను అసలు కొట్టాను. నేను కొట్టాను. ఆయన దగ్గరికి వెళ్ళిందంటే మ్యాటర్ సీరియస్ అని. సీరియస్ అని. నేనే మొత్తం చూసుకుంటా. మ్యాటర్ అంతా ఈవిడ దగ్గర సాల్వ్ అయిపోద్ది. వీళ్ళిద్దరే గంటల కూర్చొని మాట్లాడుకుంటారు. ప్రతిరోజు మా పెద్దోడు వచ్చి కూర్చుని ఏం జరిగిందని మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పేస్తాడు. చెప్పేస్తారు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే నిన్న ఏం జరిగిందని మొత్తం చెప్పేస్తాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అందరూ నాకు క్లోజే, అమ్మాయిలైనా ఇది అమ్మాయిలైనా. నా నెంబర్ లో మా ఇంటికి వస్తారండి, ఇంట్లో ఉంటారు, అంతా కంఫర్ట్ గానే ఉంటారండి వాళ్ళు. కంఫర్ట్ గానే చక్కగా ఉంటారు. చక్కగానే ఉంటారు, అదేమీ లేదు. మరి సంబంధాలు ఏమైనా చూస్తున్నారండి పిల్లలిద్దరికి? ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉంది. ఇంకా టైం ఉంది. ఈవెన్ మా డాడీ కూడా, నేను అప్పుడే అబ్బాయిలు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. ఉమ్, అప్పుడు చాలా తక్కువ కదా. ముస్లిం అయినా వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు, నా బర్త్డేకి అందరినీ పిలిచేవాళ్ళు డాడీ. నాకు ఇప్పుడు అదేంటంటే మనకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చారు మన పేరెంట్స్, మనం తప్పు చేయకూడదు. తప్పు చేయకూడదు. ఇప్పుడు కూడా ఇప్పుడు క్లాస్మేట్స్ బావా అని వస్తారు. ఇప్పటికి క్లాస్మేట్స్ అందరూ స్కీన్ ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్. ఇప్పుడు పొద్దున్న కూడా ఫోన్ చేశాడు, బావా విజయవాడ వచ్చాను అని చెప్పి, వస్తున్నా 2 గంటలు, లేదు హైదరాబాద్ లో ఉన్నా అన్న. ఓహో, ఆ బాండింగ్స్ ఉన్నాయి. అది డాడ్ ఇప్పుడు వాళ్ళు మన మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు, మనం వాళ్ళ నమ్మకాన్ని ఇచ్చేయకూడదు అన్న ఇది మనకి ఉంటది, ఆ రెస్పాన్సిబిలిటీ. అవును. సో అలా పెరిగా నేను నా పిల్లలకి అదే చెప్తాను. ఉమ్, ఏదైనా మనం ఇప్పుడు- లిమిట్ లో ఉండాలి సార్, ఏదైనా మనం లిమిట్ లో ఉండాలి. ఏదైనా అతి అది కూడా ఎక్కువ మనకి ఆ, ప్రమాదం అది. సార్, భగవంతుడి దయ వల్ల ఈ రోజు మీరు ఒక 10 మందికి అన్నం పెట్టాము లేకపోతే సహాయం చేసే పరిస్థితిలో ఉన్నారా? ఉన్నామండి, మేడం? ఉన్నాము, ఉమ్, ఉన్నాము, చాలా చేస్తున్నాం చేస్తున్నాం కూడా అండి. చాలా చేస్తున్నారు. ఆ. ఓకే, పర్టికులర్ ఏంటంటే గల్ఫ్ బాధితులకి బాగా ఇచ్చేస్తున్నాం అండి. ఓకే. ఎందుకంటే పాపం కొంతమంది తెలుగు వాళ్ళు ఇబ్బంది తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కొంతమంది తెలిసి వస్తారు, కొంతమంది తెలియక బలి అవుతుంటారు. ఏజెంట్ల చేతులు. మేజర్ గా ఏజెంట్ల చేతుల్లో మోసపోతుంటారు. అలాంటి వాళ్ళకి
ఎప్పుడు చేయూతనిస్తుంటాం. ఇప్పుడు రీసెంట్ గా నిన్న కేసు వచ్చింది, ఒక లేడీ మొన్న డిసెంబర్ లో వెళ్ళిందంట ఏజెంట్ చేతిలో, 6 నెలలు పని చేయించుకుని రూపాయి ఇవ్వకుండా బస్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి పంపించాడు. చాలా మంది ఇక్కడ పనులు అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళకి చెప్పింది కార్ డ్రైవింగ్ అని చెప్తానంట, తీసుకెళ్లి ఎక్కడో ఎడారుల్లో. అది ఒకప్పుడు అండి, ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు లేదండి. అది ఒకప్పుడు అనేవాళ్ళు కానీ నాకు తెలిసి అది నేను చాలా తక్కువ చూశానండి. ఈ మధ్య కాలంలో మన లోకేష్ గారు, నారా లోకేష్ గారు కూడా అంటే కొన్ని తర్వాత మాట్లాడుకున్నారు. అది ఏంటంటే వాస్తవంలో వేరేది ఉందన్నమాట. అది మనం ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు లేవండి. ఇప్పుడు ఏంటంటే సార్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ ఇస్తుందండి. కమ్యూనిటీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ అని చెప్పి పెట్టింది గవర్నమెంట్. కొన్ని కంట్రీలను యాడ్ చేసింది, దాంట్లో గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. వీళ్ళకి ఏది వచ్చినా ఎంబసీ సపోర్ట్ చేస్తుంది. ఎంబసీ సపోర్ట్ చేస్తారు. వచ్చిన ప్రతి అగ్రిమెంట్ వాళ్ళు వెరిఫై చేస్తారండి. మనం కట్టే డబ్బులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు, చక్కగా చూసుకుంటారండి. వాళ్ళకి అక్కడికి వచ్చిన వాడికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫుడ్ ఇస్తారు, ఆల్టర్నేటివ్ జాబ్ చూపిస్తారు, మెడికల్ ఫెసిలిటీలు ఇస్తారు, ఏమన్నా అయితే బాడీని ఇక్కడ పంపిస్తారు, తర్వాత డబ్బులు లేకపోతే ఫ్లైట్ టికెట్లు ఇస్తారు. అన్ని ఉన్నాయి సార్. అంత గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న ఫండ్, గవర్నమెంట్ ఫండ్ ఉంది అక్కడ. అవుట్ అప్రోచ్ అనేది తెలియాలన్నమాట. తెలిస్తే మన వాళ్ళు గల్ఫ్ లో విదేశాల్లో ఇబ్బందులు పడుతుంటే మీ కాంటాక్ట్ నెంబర్ డెఫినెట్ గా ఇవ్వచ్చు అండి, ఇవ్వచ్చు, డెఫినెట్ గా ఇవ్వచ్చు. మా టీం ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము చేస్తుంటాము. అదే కాకుండా మేము పర్సనల్ చేస్తుంటాము. అది మీరు డెఫినెట్ గా ఇవ్వచ్చు. గల్ఫ్ కంట్రీస్ ఏ కంట్రీలోనూ మీకు హెల్ప్ చేయగలం. ప్లస్ మీరు అన్నట్టు ఇప్పుడు సోషల్ మీడియా దీనికి కూడా పనికొస్తుంది. అంతకు ముందు వాళ్ళు ఎక్కడ పడేశారో ఏంటో, ఈవెన్ ఫోన్ కూడా ఉండదు. ఇప్పుడు ఈ మస్కట్ వెళ్ళిన కొత్తలో నాకు ఫోన్ కూడా లేదు. నేను ఎక్కడో వారానికి ఒకసారి ఇంత బాబుని తీసుకొని ఎక్కడో వెళ్ళి ఇంటర్నెట్ కి వెళ్ళి అక్కడ సిగ్నల్ రాదు. వారానికి ఒకసారి ఫ్రైడే ఒక టైం చెప్పుకుంటే ఆ టైంకి అక్కడికి వస్తే అది మళ్ళీ అక్కడ ఖాళీ ఉండదు, జనాలు వచ్చి ఉంటారు. అలా చేసుకునేదాన్ని. సో అప్పుడు ఇవన్నీ జరిగేవి, వాళ్ళు ఏం చెప్పుకుని. ఇప్పుడు అలా కాదు కదా, మీడియా వచ్చింది, ప్రతిదీ వస్తుంది. ప్లస్ అక్కడ ఏముంది అన్నది అన్ని యూట్యూబ్ లో అన్నిట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తున్నారు. సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడే మీకు క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారండి. ఎయిర్పోర్ట్ లో కూడా ఇమిగ్రేషన్ వాళ్ళు మొత్తం అగ్రిమెంట్ చెక్ చేసి పంపిస్తారండి. కాకపోతే కొంతమంది దాన్ని బైపాస్ చేసి వెళ్తుంటారు. అది చేసేది కూడా మన వాళ్ళే. దాన్ని మనం అరెస్ట్ చేయాలండి. అప్పుడు మనకి ఇది అవుతుంది అనమాట. తెలియనోడు వాడేంటంటే వాడికి జాబ్ వస్తుంది, ఏదో రూపాయి సంపాదించుకుందాం అనే ఆశ ఉంటాడు కదా సార్. వీడు ఏదైనా చిన్న చేతిగా తప్పు చెప్పినా సర్లే రూపాయి వస్తుంది కదా చూసుకోవచ్చులే అన్న కాన్సెప్ట్ ఉంటది అనమాట. అది కొంచెం ఇచ్చేసుకోవాలి. అది సార్ సినిమాల్లో గానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ లో గానీ నటించే అవకాశం వస్తే ఒప్పుకుంటారా మీరు? ఇద్దరు నేను రెడీ. మీరు రెడీ సార్? మీరు అంటే మీరు తండ్రి క్యారెక్టర్ బాగా సెట్ అవుతారు. నేను ఎప్పుడు ఆలోచించలేదండి దాని గురించి. ఒకవేళ వస్తే సార్ ఏమో సార్, సిచ్యువేషన్ డిమాండ్. ఎందుకంటే ఈ రీల్స్ కూడా ఆవిడ హ్యాపీ కోసం చేస్తున్నాను. అంతే, ఏదో మనకు అవకాశాలు రావాలి అంతే. నేనేంటంటే ప్యాషన్. ప్లస్ ఏంటంటే తనకి అప్పటి నుంచో ప్యాషన్. తను కొరియోగ్రాఫర్ అండి. బాగా పిల్లలకి డాన్స్లు నేర్పించేది. చాలా మంది పిల్లలకి తనే నేర్పించింది డాన్స్లు. ఎంతమంది నేర్పించారు మేడం ఇప్పటివరకు మీరు? ఇస్కట్లో చాలా మంది అండి, చాలా బ్యాచెస్. వాడు సెకండ్ ఇయర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇచ్చాడు, అప్పుడు నేను ఇప్పించాను. వాడిది చూసి ఇంకా అప్పటి నుంచి అందరు మస్కట్లో చాలా మంది పిల్లలు. ఏ ప్రోగ్రామ్ జరిగినా పెద్దవాడు ఎంఎస్ చేస్తున్నాడు కదా, వాడేజ్ పిల్లలు కూడా చేసి అందరు బ్యాచ్లు వెళ్ళిపోయి ఉన్నారు. ఆ పిల్లలు ఎప్పుడన్నా వస్తే మళ్ళీ మస్కట్ వచ్చి ఆంటీ అని వచ్చి కలిసి వెళ్తారు. అంటే డాన్స్ అంటే ఏ స్టైల్ చూపిస్తారు? క్లాసికల్, ఫోక్, అన్ని? సినిమాటిక్ ప్రోగ్రామ్ వైజ్ ఉంటాయి మాకు ఈవెంట్స్. లైక్ తానా ఉంది కదా యుఎస్ లో, అలా ఇక్కడ తెలుగు కళా సమితి తెలంగాణ, ఒమాన్ తెలంగాణ రెండు ఉన్నాయి. సో ఆ కల్చరల్ సెక్రటరీగా నేను ఉన్నాను తెలంగాణలో. ఫస్ట్ తెలుగు దాంట్లో ఇంట్రెస్టెడ్ గా ఉన్నాను. సో ఆ కల్చరల్ అన్ని చూసుకుంటాను, దాంట్లో నేర్పించేదాన్ని డాన్సులు. ప్లస్ అన్ని వింగ్స్ వాళ్ళు వస్తారు, తమిళ అదర్ వింగ్స్. ఏ స్టేట్ కి ఆ స్టేట్ కి ఉంటాయి కదా, సో వాళ్ళు వస్తారు, స్కూల్ ప్రోగ్రామ్స్ కి పిలుస్తారు అలా. ప్లస్ మన ఈవెంట్స్ అవి ఉంటాయి, అన్నిట్లో చేసేదాన్ని. మీ దగ్గర డాన్స్ నేర్చుకున్న స్టూడెంట్స్ ఈ రోజు మంచి పొజిషన్ ఉన్నారా? ఉన్నారు. అంటే ఉన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఈటీవీ, అలాంటి కాదు, అలాంటి
అంటే ఒక పరిస్థితిలోనే ఉన్నారు, మంచి ఆ, పరిస్థితి మంచి పరిస్థితులు. అంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా డాన్స్ వాళ్ళు కాదండి. ప్రొఫెషనల్ గా కాదు, వాళ్ళు చేసేది ఏంటంటే మనకి ఈవెంట్స్ ఇలా ఉన్నప్పుడు ఓకే అలా ఈవెంట్స్ లో ఆ, practice అవన్నీ వాళ్ళు- చేసుకున్నారు అంటే వాళ్ళ వరకు బ్రతకడానికి సోషల్ డాన్సర్స్ అండి వీళ్ళు. సోషల్ డాన్సర్స్. సోషల్ ఇప్పుడు డాన్సర్స్ మా వాడు ఉన్నాడు ఇప్పుడు యూకే లో కాలేజ్, వాడు ఆ టీమ్ లో వాడు ఉన్నాడు. అలా అందరూ ఉన్నారు అలా చేసి వెళ్ళిన వాళ్ళు పిల్లలందరూ. సో ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఇష్టం డాన్స్. పెళ్లి కాక ముందు నుంచి చేస్తూ ఉండేదాన్ని, కాకపోతే ఎక్కడ ఒక ప్రోగ్రామ్ కూడా కాలేజ్ లో స్కూల్లో ఇప్పుడు ఇచ్చలేను. లేదు. మా ఫ్యామిలీ వైజ్ ముస్లిమ్స్ కదా, Hmm. కొంచెం రెస్ట్రిక్షన్స్ అవి. పెళ్ళి అయిన తర్వాత మేము మస్కట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ వింగ్స్ ఇవి ఉన్నాయి కదా, లేడీస్ ఉమెన్స్ డే ప్రోగ్రామ్ అవుతుంది. ఈయన అన్నారు నీకు ఇష్టం కదా జెంట్స్ ఎవరు ఉండరు నువ్వు వెళ్ళి చేయి అన్నారు. Hmm. సో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది చూసి ఇంకా అందరికి నచ్చి, ప్లస్ దాని తర్వాత మా పిల్లలు Hmm. అలా 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 అది డెవలప్ అయ్యి ఫుల్ Hmm. ఇదైంది. నాకు సపోర్ట్ ఇచ్చారు ఆయన. మా పేరెంట్స్ ఏమంటారంటే ఇప్పుడు తర్వాత ఏమన్నారంటే నువ్వు పెళ్లి కాక ముందంటే మా పిల్లవి, మేము జాగ్రత్తగా చూడాలి, బాధ్యతగా అప్పచెప్పాం. పెళ్ళైన తర్వాత మీ ఇష్టాలు ఆయన ఇచ్చేసి ఆయనతో చెప్పుకోవాలి. ఆయన చేశారు. అంటే ఆయన ఓకే అన్నారు, ఆయన చేయిస్తున్నారు, చేసుకోండి, హ్యాపీ. ఆయన ఎప్పుడైతే ఏదైనా దానికి వద్దు అన్నారో బ్రేక్ వేసి Hmm. అది మాత్రం చెప్పారు. సో అలా డాన్సులు కొరియోగ్రఫీ అవన్నీ నడిచినాయి. మధ్యలో నాకు కొంచెం పడిపోయి బ్యాక్ ప్రాబ్లం అయింది Hmm. నడుముకి. దాని తర్వాత డాన్స్ బ్రేక్ వచ్చింది. ఓకే. ఆ బ్రేక్ టైంలో ఇప్పుడు ఈ రీల్స్ చేస్తూ ఈ రీల్స్ ఇవి స్టార్ట్ అలా రీల్స్ లోకి వచ్చాం అనమాట. అలా రీల్స్ లోకి వచ్చి దానికి మేనకోళ్ళు పాప అంటే ఇన్స్టా అని స్టార్ట్ చేయలేదు, తను జస్ట్ అకౌంట్ స్టార్ట్ చేసింది కానీ నేను ఊరుకునే ఉన్నా. ఇలా ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకులే అన్నట్టుగా, దానికంటే ఇలా ఇంట్లో ఉండి ఇచ్చేయచ్చు కదా, బాగా ఏదో depression ఒకటి లోకి చేయాలి. వెళ్ళిపోయింది. డిప్రెషన్ లో అదేలే, depression బాగా లో ఏమైందంటే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుంటే ఏడుస్తా కూర్చునేది. అరే నేను participate ఆ, చేయలేదు. participate నేను చేయలేదు, నేర్పించి నేను నేర్పించలేదు, ఉండేవాడిని నా అక్కడ పిల్లలు ఆయన లేరు దానికి. అని అలా ఉండేది. అంటే కొన్ని సందర్భాల్లో అండి మా బిల్డింగ్ లో ప్రోగ్రామ్ జరుగుతుంటే పైనుంచి కింద దిగి రాలేకపోయింది. ఓకే అదేలే హెల్త్ అలా అయిపోయింది అనమాట. సో దాని తర్వాత కూర్చొని కూడా అలా పడినా కూడా కూర్చొని కన్నా నేర్పించాను. కొంతమంది తీసుకొచ్చేవాడు, అలా కూడా చేయించాను కొన్ని ప్రోగ్రామ్స్. నువ్వు జస్ట్ కొరియోగ్రఫీ అలా చెప్పి అలా కూడా చేయించాను. ఈ ఇన్స్టా ఇవి ఇలా ఏదైనా ఖాళీగా ఉండకూడదండి. ప్యాషన్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అన్నట్టు అందరినీ మోటివేట్ చేస్తాను నేను. ఏదైనా టాలెంట్ ఉంటే టాలెంట్ వేస్ట్ అవ్వకూడదు. ఎవరి దగ్గరైనా ఏ టాలెంట్ అయినా పేరెంట్స్ అందరికీ నేను అదే చెప్తాను. నా దగ్గర వస్తారు కదా పిల్లలు, వాళ్ళు డాన్స్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వదలొద్దు, కంటిన్యూ చేయండి. అలా ఏ టాలెంట్ ఉన్నా వేస్ట్ చేయకూడదు. టాలెంట్ అనేది అందరికీ ఉండదు, అంతేనా, గాడ్ గిఫ్ట్. సో అలాంటివి ఏమైనా ఉంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేయాలి, ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయాలి. అలా చేసి దాన్ని వేస్ట్ అవ్వకుండా చూడాలి. ఇది నా మైండ్ సెట్. సో దాని తర్వాత ఇంకా ఇది ప్లాట్ఫామ్ వచ్చింది అని తను చెప్తే ఈ ప్లాట్ఫామ్ లో మళ్ళీ మెల్లిగా చేసుకుంటూ వచ్చా. ఆయన కూడా లాగారు పిల్లలు కొంచెం. నేను ఈ సంవత్సరం ఈ మధ్య క్రేజీ ఫ్యామిలీ అని ఎందుకంటే భార్య కోసం, ఆవిడ సంతోషం కోసం మీరు ఎంత దూరం వచ్చారు, కష్టపడి మీకున్న సమయాన్ని కూడా పక్కన పెట్టేసేసి ఒక రీల్ కోసం ఆ గెటప్ వేస్తున్నారు, డాన్సులు చేస్తున్నారు. చాలా గ్రేట్ అండి ఇది. నిజంగా అండి. కదండి. నాకు ఎన్ని కమెంట్స్ వస్తాయి, నువ్వు లక్కీ అని కూడా కొంతమంది భర్తలు సపోర్ట్ చేయరు. ఒకవేళ భర్తలకి కొంత ఆలోచన ఏదైనా మంచి రీల్ చేయాలన్నా భార్యలు సపోర్ట్ చేయరు. మమ్మల్ని చూసి చాలా మంది మా మస్కట్ లో కూడా చాలా మంది స్టార్ట్ చేశారు. వాళ్ళు చెప్తారు కూడా మిమ్మల్ని చూసి స్టార్ట్ చేసామని. ఫస్ట్ ఏంటంటే మాకు మ్యాచింగ్ కాన్సెప్ట్ ఉండేది. మేము ఎక్కడికి ఆల్మోస్ట్ బిగినింగ్ నుంచి అది అలవాటు మాకు. స్టార్టింగ్ నుంచి ఈవిడికి పేరే మ్యాచింగ్ మహాలక్ష్మి. దాంట్లో ఉంటది. ఇప్పుడు ఉంది బ్లాక్ అండ్ వైట్. మేము ఒక Black and మ్యాచింగ్ white. వేయకుండా బయటికి వెళ్తే వెంటనే అడిగేస్తారు ఏంటి మ్యాచింగ్ ఇద్దరికి ఏమన్నా గొడవ వచ్చిందా అని అడుగుతారు, కలిగావా అని అంటారు. ఆ మ్యాచింగ్ అలా ఉండేది. అందరూ అది ఫాలో చాలా మంది ఫాలో అయ్యారు మా ఫ్యామిలీ సైడ్. ఇప్పుడు ఈ రీల్స్ కూడా వాళ్ళ హస్బెండ్స్ నాకు వచ్చి చెప్పేవాళ్ళు, ఈయన కూడా వచ్చి ఏం నువ్వు చేస్తున్నావు, మా వైఫ్ లో ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంట్లో. నేను ఒకటే చెప్పాను, నాకేంటంటే ఒక సందర్భంలో బౌన్సర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయటికి వెళ్తే మగాళ్ళు కొట్టే పరిస్థితి వచ్చింది నాకు. వాళ్ళు చెప్పేవాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారని భయం వేసేది నాకు. అరే నువ్వు చేస్తే చేసావు, బయట రిలీజ్ చేయగాటిని నీ మూలం మేము ఇబ్బందులు పడుతున్నాం, మమ్మల్ని తిడుతున్నారు. స్టార్టింగ్ లో వాట్సాప్ డిపి కూడా ఇద్దరిది పెట్టేవాడు, ఆయన పెట్టుకునేవాడు.
అది కూడా కొన్ని రోజులు మార్చేసారు. మేమేమో వర్క్ వైజ్ మేము పెట్టుకోవట్లేదు, మా ఇంట్లో గోల్ అయిపోతుంది, నువ్వు రోజుకు మారుస్తావు వైపు మొగుడు పెట్టలేదు, అలా ఉండేది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు వాళ్ళకు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళకి నచ్చుతుందంటే మీరు కూడా హెల్ప్ చేస్తే ఇద్దరు హ్యాపీగా ఉండొచ్చు కదా, ఎందుకు అబ్జెక్ట్ చేయడం అని నేను వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు కూడా, చెప్తారు, నవ్వుతారు అనమాట. బాగుంది, మేము చేయలేము, మమ్మల్ని చంపేస్తున్నారు చేయమని. కొంతమంది చేస్తున్నారు కూడా అండి, నచ్చుతుంది. అంటే హ్యాపీగా ఉంటారు కదా, వాళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ టైం ఎంజాయ్ చేస్తారు కదా. ఒక లవ్ బర్డ్స్ మీరు అన్నారు చూడండి, లవ్ బర్డ్స్, ఆ లవ్ ఫీల్ ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. ఇప్పుడు మేమే హీరో హీరోయిన్ అని ఫీల్ అవుతారు, అది మళ్ళీ ఏదో వాళ్ళని చూసి రావడం కాదు. ఇప్పుడు మేమిద్దరం లవ్ హీరో హీరోయిన్ అని ఫీల్ అవుతాము, మాకు మేము హీరో హీరోయిన్ అండి, అది ఉంటది కదా మైండ్ లో. సో సో ఆ ఇది ఎంజాయ్మెంట్ ఉంటది కదా, అలా మీరు కూడా ఎంజాయ్ చేయండి, బాగుంటది అని చెప్తాను. మేము చేసేది అదే ఫీల్ అవుతాం, మేమే హీరో హీరోయిన్, మా మనసుకు మేమే హీరో హీరోయిన్ అంతే. సార్ 25 ఏళ్ల మీ వివాహ బంధంలో ఎన్నో అనుభవాలు చూసుంటారు, ఎన్నో ఇబ్బందులు అన్ని చూసుంటారు. ఇప్పుడు నేటి సమాజంలో ఒక ట్రెండ్ అయిందండి, వివాహం చేసుకున్న తర్వాత, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఆ ఇల్లీగల్ అఫైర్స్ కోసం పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది కూడా ఆలోచన చేయకుండా అవసరమైతే భార్య భర్తను చంపేస్తున్నారు, భర్త భార్యను చంపేస్తున్నారు. దాని పట్ల మీరిద్దరు ఒక మంచి దంపతులు కాబట్టి మీరేం చెప్తారు సార్? క్షణిక ఆవేశాలు సార్ ఇవన్నీ, అంతే, క్షణిక ఆవేశాలండి. ఏంటంటే లైఫ్ ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవడం కరెక్టా తప్ప? తప్పే, నేను అన్నది తప్పే, చాలా తప్పు. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడడానికి ఏం లేదు. ఇక ఒకళ్ళు నమ్ముకుని మనతో పాటు వస్తున్నాడు, మనం కూడా వాళ్ళకి అలా అంకిత భావంతో ఉండాలి. అది అంతేగాని దీంట్లో ఏం వస్తుంది, మనకి ఏం రాదు. ఇది ఈ రోజున అది చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయినాయండి. పిల్లలు అనాథలు అయిపోతున్నారు, పిల్లల భవిష్యత్తు మీద ఒకవేళ ఉన్న చంపిన తర్వాత భార్య భర్తను చంపినా, భర్త భార్యను చంపినా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా. ఒకరు పైకి పోతాడు, రెండోరు జైలు పోతాడు, మొత్తం ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది, జైల్లో ఉంటారు, పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు, న్యూస్. మరి ఈ చేసే వాళ్ళకి ఆలోచన ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఈ భారతదేశంలో ఏదైనా మనం చేయకూడదు తప్పు చేస్తే ఒక రోజు లేట్ అవుతుందేమో, 2 రోజులు లేట్ అవుతుంది, కానీ చట్టం ముందు దొరికిపోవాల్సిందే. సార్ బిగినింగ్ నుంచి వ్యవస్థలో ఉంది అదేనండి, ధనం కోసం, మానం కోసం, కక్ష కోసం మర్డర్లు అనేది అనాదిగా జరుగుతుంది. చట్టం వచ్చింది కూడా మర్డర్ ఎందుకు జరుగుద్ది, ఈ 3 కారణాలతో జరిగింది. పోలీసు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసే ఈ 3 కారణాలతో ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అందులో ఇప్పుడు ఈ మానభంగాలు, మర్డర్లు అనేది ఎక్కువైపోయింది. దీనికి రీజన్ ఇంకోటి ఏంటంటే మత్తు పదార్థాలు కూడా మార్కెట్ లో విరివిరిగా దొరుకుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే వాటికి ఆ బానిసలు అయిపోయి ఏం చేస్తున్నారో తెలియక, మేజర్ డబ్బు లేక, పనులు చేయక, ఈజీ మనీ కోసం ఈ లైన్ లో కూడా వెళ్తున్నారు. అల్టిమేట్ గోలు మనీ అండి. ఇప్పుడు ఈ రోజు జనరేషన్ ఎలా ఉందంటే ఏమీ కష్టపడకూడదు, ఇంటి ముందు బెంచ్ కారు ఉండాలి, అన్ని గడిచిపోవాలి అనేది ఉంది సార్. మన టైంలో చాలా కష్టపడి చదివేవాళ్ళం, చాలా కష్టపడి 10 గంటలు 15 గంటలు కష్టపడి, దానికి కూడా ఇష్టపడలేదు ఇప్పుడు పిల్లలు కూడా. ఈజీ మనీకి చాలా వరకు అలవాటు పడిపోతున్నారండి. ఈజీ మనీ కోసం జరుగుతున్నాయండి తప్పులన్నీ. ఈజీ మనీ వేరేదేం లేదండి. దానికేమో ఈ మత్తు పదార్థాలు యాడ్ అవుతున్నాయి. ఆంటీలు మెసేజ్ పెడుతున్నారు, ఇలాంటి హస్బెండ్ కాదు, ఇలాంటి హస్బెండ్ లక్కీ, నువ్వు లక్కీ దొరకాలి అని చెప్పండి. అదేం లేదండి, నా టెలిఫోన్ ఎప్పుడు ఓపెనేనండి, నా ఫోన్ ఎప్పుడు ఆవిడ చేతిలోనే ఉంటుంది, ఇంకేముంటదండి, ఏం ఉండదండి. పిన్ నెంబర్ ఆవిడ దగ్గర ఉంటది, ఇక ఇంకేముంటది దాంట్లో చెప్పండి. మీరు కూడా మొబైల్ కి పిన్ పెట్టుకుంటారు? ఏముండదు, అదే అంటుంది, ఏం ఉండదు అని అంటున్నా. అంటే బయట పబ్లిక్ కోసం ఫోన్ లాక్ ఉండాలి కదా, అది మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తెలుసు, మన నలుగురికి ఉంటాయి తెలుస్తాయి. డాడీ ఫోన్ అంటారు, వాళ్ళే ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు, అయిపోతుంది. అంటే ఏ సీక్రెట్ ఉండదు అన్నమాట మా మధ్యన, అంతా ఓపెనే.
ఇలా ఏమన్నా వస్తున్నా మెసేజ్లు నవ్వుకుంటాం, ఒకరికొకరు చెప్పుకుంటాం, మేము అది కూడా చెప్పుకొని ఎంజాయ్ చేస్తాం. ఇలా వచ్చింది, వీళ్ళు ఇలా పెట్టారు, వాళ్ళు అలా పెట్టారు అని చెప్పు. మొన్నప్పుడు ఐ లవ్ యూ అని పెట్టాడు నాకు వాట్సాప్ ఇన్స్టాలో. ఐ లవ్ యూ అదే అంటున్నాను, మా అబ్బాయికి చెప్పి నవ్వుతున్నాడు చూపిస్తే. ఐ లవ్ యూ, మీరు లవ్ చేస్తున్నారా లేదా చెప్పండి అని మెసేజ్ పెట్టాడు. చెప్పమంటాడు, ఏం చెప్తాము అంటే కొన్ని ఇన్బాక్స్ లో కొన్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడన్నా ఎవరికైనా రిప్లై ఇస్తే మా చిన్నోడు మొన్న ఎందుకు అది కొంతమంది కావాలని చేస్తారు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి టైం పాస్ చేస్తారు. ఇప్పుడు మనం దాన్ని లైట్ తీసుకున్నాం అనుకోండి, నో ఇష్యూ. మనం దాన్ని ఇచ్చేసుకుంటే అది ఇష్యూ అయిపోద్ది, వాళ్ళు ఇంకా సీరియస్ గా తీసుకుంటారు. అవసరమా? అంతే. ఆ రోజు మా బాబుకి ఇలా తీసి అరే చూడరా మెసేజ్ అంటే తెగ నవ్వుకున్నాడు వాడు. ఇంకొకడు మీకు పెళ్లి కాకుండా ఉంటే బాగుండదు ఇలా పెట్టి ఆడు చదివి నవ్వుతున్నాడు ఆడికి చూపిస్తే. మాకు మంచి ఫన్నీ కామెంట్లు వస్తాయి. మీ మొత్తం మీ నలుగురు మీ కుటుంబం అంతా ఓపెన్ సీక్రెట్ లాగా అంతే, అంటే అందరూ షేర్ చేసుకుంటారు. అంతే, షేర్ అయిపోతాయి సార్. ఏముండవండి, ఏముండవు. మా ఫ్యామిలీ గ్రూప్ ఒకటి ఉంది, ఏమైనా ఉంటే దాంట్లో వేసుకుంటుంటాము. మా డిస్కషన్ ఏమైనా ఉంటే క్రేజీ ఫ్యామిలీ అని పెట్టాను ఫస్ట్ లో. మీ ఫ్యామిలీ అంటే మా నలుగురు గ్రూప్ అంటే వాళ్ళు వేరే చోట ఉంటారు కదా, సో అన్ని దాంట్లో పెట్టేస్తూ ఉంటాం. అందరూ చూసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేసి అంతా ఒక ఫ్యామిలీ. అది వేరే సెపరేట్, ఇది మా ఫ్యామిలీ. దానికి మళ్ళీ సెపరేట్ గ్రూప్. మా నలుగురికి ఏదైనా దాంట్లో పెట్టేసుకుంటాం. ఓకే, డిస్కషన్స్ విడివిడిగా పర్సనల్ మెసేజ్ కాకుండా వాళ్ళది ఏదున్నా దాంట్లో షేర్ చేసుకుంటాం మేము నలుగురు. సో అది నడుస్తుంది. రీచ్ అవుతాం కదా దానికి. ఒక్కోసారి నాకు ఫోన్ చేసి చెప్తారు, నేను పనిలో ఉంటా, వింటాను, చెప్పడం మర్చిపోతాను. సో అలా పెట్టేసుకుంటాం. ఫస్ట్ లో క్రేజీ ఫ్యామిలీ అని పెట్టేదాన్ని, నలుగురు చేసేవాళ్ళం రీల్స్. అంటే నేను చేసిన తర్వాత వాళ్ళని లాగాను. చిన్నప్పుడు కొంచెం చేశారు, క్రేజీ ఫ్యామిలీ అని పెట్టేదాన్ని. ఫన్నీ వీడియోస్ ఎప్పుడైనా చేసేవాళ్ళం నలుగురు. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంక మా ఇద్దరిదే లవ్ ట్రాక్ నడుస్తుంది. ఏది ఇప్పుడు మీ వారికి మా మీడియా సాక్షిగా అంటే ప్రజలు చూస్తారు ఎక్కువ, కూడా మన మంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మా వీడియోస్ ఎక్కువ చూస్తారు. మీ వారికి ఒకసారి ఐ లవ్ యూ చెప్పండి, మీకు ఇబ్బంది లేకపోతే. ఎందుకంటే మీరు ఐ లవ్ యూ చెప్పడం వల్ల మా సమాజానికి ఏం ఉపయోగం అనుకోవచ్చు, కామెంట్స్ లో కూడా రావచ్చు. ఏం ఉపయోగం అనేది చెప్తా. అందుకే ఎందుకంటే నేను ఏ ప్రశ్న అడిగినా కూడా సమాజాన్ని నా మైండ్ లో పెట్టుకొని ప్రతి ఇంటర్వ్యూ చేస్తా. అది పెద్ద విఐపీస్ వాళ్ళైనా లేకపోతే ఇట్లా ఒక మంచి, ఎందుకంటే ఆషామాషిగా అయితే నేనైతే ఇంటర్వ్యూస్ చేయను. ఎవరినైనా సరే ఒక కూర్చోబెట్టానంటే వాళ్ళ జీవితం అదంతా చూస్తాను కాబట్టి. అందుకని ఇప్పుడు మీరు ఐ లవ్ యూ చెప్పడం వల్ల మా సమాజానికి ఏం ఉపయోగం అంటే మీరు చెప్పిన తర్వాత చెప్తా. ఒకవేళ చెప్పాలి అనుకుంటే మీ వారికి అనుకోవడం లేదు, సిగ్గుందంటే వదిలేసేయండి. అబ్బే దాచుకునే వస్తువు కాదు కదా ఇది, దాచుకునే వస్తుంది, దాచకూడదు. లవ్ ఉంటే దాచకూడదు, ఎక్స్ప్రెస్ చేయాలి. చేయండి అంతే కదా, చేయండి, మీ స్టైల్లో చేయండి. చూసే వాళ్ళకి ఏర్పడేవాళ్ళు. I love you and ever, forever. Okay. Very good. I love you too. అందుకనే మీ దంపతులను చూసి మిగతా వాళ్ళు ఎప్పటికీ మా ఆయనే కావాలండి. 7 జన్మలైనా ఈయనే కావాలి. అందుకే నేను సమాజానికి ఏం ఉపయోగకరం అనే కామెంట్స్ వస్తాయి కాబట్టి కనీసం ఈ ఇంటర్వ్యూని ఒకళ్ళు చూసినా కూడా నాకు సంతోషమేనండి. ఎందుకో తెలుసా, మనం మంచిగా సమాజంలో తల్లిదండ్రులకి కుటుంబాలకి ఈరోజు అన్ని చెడిపోయాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేవు, కుటుంబాలన్నీ చెల్లా చెదురు అయిపోయాయి. ఒక దంపతులు ఈ రోజు ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. తల్లిదండ్రులు ఒక తాగుబోతుడై ఉంటాడు, తల్లి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటది. ఈ కుటుంబం ఏమవుతుందనేది తెలియదు. పిల్లల చదువులు ఏమవుతాయి, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఆలోచన చేయరు. ఇష్టం వచ్చినట్లు మర్యాదలు కూడా పరువు లేకుండా కూడా బిహేవ్ చేస్తారు. సో అలాంటి వారందరైనా కనీసం మీలాంటి వారిని చూస్తే ఒక పేరెంట్స్ ఎలా ఉండాలి. మీరు 2 బిడ్డల్ని చక్కగా చదివిస్తున్నారు, అక్కడ సక్సెస్ అయ్యారు. తల్లిదండ్రులుగా సక్సెస్ అయ్యారు, భర్త భార్యగా సక్సెస్ అయ్యారు. టోటల్ గా మీ ఇద్దరిని చూస్తుంటే మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఏం లేకుండా చాలా, అంటే ప్రజలు చూస్తున్నారు అనేది కూడా లేకుండా చక్కగా ప్రేమ చెప్పుకుంటున్నారు, ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది చూసైనా ఇంటర్వ్యూ చూసైనా అరే భాను గారు భలే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టాడే, వాళ్ళు భలే ఉన్నారే అని చెప్పి కనీసం 10 మంది చూసినా 20 మంది చూసినా మనం కూడా ఇలా ఉండాలనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఇంటర్వ్యూ అండి.
అందుకే మీతో ఇంటర్వ్యూ చేయడానికి. థ్యాంక్స్ అండి. అంటే నేను హార్ట్ఫుల్ గా చెప్పా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఫ్యాక్ట్ లేదు మేము మాల్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఫస్ట్ లోనే అడిగారు మీది లవ్ మ్యారేజ్ అని. మాకు ఎవరు కలిసిన అంటే కొత్త వాళ్ళైనా ఇదే క్వశ్చన్ అడుగుతారు. సో వాళ్ళకి క్వశ్చన్ రైజ్ అవుతుందంటే మైండ్ లో కనబడబట్టే కదా. సో అది ఎనీ టైం అడుగుతున్నారంటే ఎక్కడైనా అడుగుతున్నారంటే ఎప్పుడు ఉన్నట్టే కదా. ఇది మీడియా ముందు కాదు కదా. అది ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లోకి వెళ్తుంటే మేము ఏ మాల్స్ లోకి వెళ్ళినప్పుడు కొన్ని ఫ్యామిలీస్ చూస్తుంటే కొంచెం బాధ అనిపిస్తుంది. కొన్ని ఫ్యామిలీస్ చూస్తుంటే బాధ అనిపిస్తుంది. తల్లి తీసుకొస్తుంటది పిల్లని, ఇక్కడ తాగేసి ఉంటుంది. చూడండి ఆ తల్లి నిన్నే మేము మొన్న రీసెంట్ గా నేను పీవీ మాల్లో చూసాను. ఇక్కడ తల్లి కూతురు అంటే అమ్మమ్మ మదర్ డాటర్ ఫుల్ ప్యాంట్ టీ షర్ట్ వేసింది, అమ్మ పంజాబీ డ్రెస్ వేసింది, ఈ కూతురు ఇక్కడికి వేసింది. అంటే నా ఏజ్ ఆవిడ ఇక్కడికి ఫ్రాక్ వేసింది, కింద లెగ్గింగ్ లేదు ఏం లేదు. మేము ముగ్గురు బాబుతో కూడా మేము ముగ్గురు ఉన్నాం. మేము డిస్కస్ చేసుకున్నారు. ఫ్రీడమ్ ఉండాలండి, కానీ ఎంతవరకు. సో ఈ మదర్ కరెక్ట్ గా ఉంటే రేపు బిడ్డ అలా ఉండదు కదా. ఆవిడకి అవసరం లేదు. అది ప్లస్ ఇప్పుడు ఈ దాంట్లో సహజీవనం అవి ఎక్కువైపోయినాయి. అది సహజీవనం అనేది కొంచెం అది కొంచెం మరి దారుణం అయిపోయింది. మన కల్చర్ కాదండి. నేను ఇందాక అన్నది అదే, అది మన కల్చర్ కాదు. అటు కల్చర్ యుఎస్ కల్చర్. అది వెంకటేష్ సినిమా కూడా వచ్చింది కదా అప్పట్లో. సో ఆ కల్చర్ ఇప్పుడు మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. యూకి వెళ్తే హరారామ బ్యాచ్ చూస్తే ముచ్చటేస్తుందండి. వాళ్ళు చీర కట్టుకుని పూజ చేస్తుంటారండి ఇంగ్లీష్ వాళ్ళు. మంచిదే కదా. అదే అంటే మన భారతదేశ సంస్కృతి వాళ్ళు అక్కడ ఆచరిస్తున్నారు. వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అవట్లేదు. మనకి పబ్ కల్చర్ ఇవన్నీ బాగా పెరిగిపోయింది. సార్ ఫైనల్ గా నా 2 ప్రశ్నలు. చెప్పండి. చదువు అనే 3 అక్షరాల గురించి మీరేం చెప్తారు? చదువు అనేది ప్రతి ఒక్కరికి కావాలండి. చదువు లేకపోతే మాత్రం జీవితంలో సక్సెస్ అవ్వలేమండి. చదివింది అదే చదువుతో పనిచేస్తున్నాడు అనేది తర్వాత విషయం. కానీ చదువు అయితే ఉండాలండి. చదువు ఉంటే ఏంటంటే జ్ఞానం వస్తుందండి. ఆటోమేటిక్ మంచి చెడులకు తేడా తెలుస్తుందండి. చదువు ఉంటే సంస్కారం తెలుస్తుందండి. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుందండి. చదువు అనేది మ్యాండేటరీ. అది కూడా క్రమశిక్షణతో చదవాలండి. ఎంత మార్కులు వచ్చినాయి కాదండి, అది సర్టిఫికెటేనండి. అది సర్టిఫికెటే. కాకపోతే చదువు ఏంటంటే మనకి సమాజంలో ఎలా బతకాలి, ఎలా మెలగాలి అనేది మనకి నేర్పుతుందండి. అది చదువు అనేది మ్యాండేటరీగా ఉండాలండి. ప్రతి ఒక్కరు కంపల్సరీ చదువు అనేది చదువు ఉండబట్టే కదా మీరు కూడా ఒక మంచి పరిస్థితిలో ఉన్నారు. ఆ చదువు విలువ తెలుసు కాబట్టి మీ పిల్లలను కూడా మంచి చదువు చదివిస్తున్నారు. అంతేనంటారా? అంతేనండి. చదువు ఉంటే సార్ నలుగురు మన ముందు చేతులు కట్టుకుని నిలబడతారండి. నలుగురు మనం మంచి చెప్పగలమండి. ఇప్పుడు అంబేద్కర్ ని తీసుకుందామండి. ఆయన చదువుకోబట్టే కదా రాజ్యాంగాన్ని రాశాడు. ఆయన మూలానే కదా ఇప్పుడు చిన్న వాళ్ళందరూ చదువుకోగలుగుతున్నారు. ఎంత కష్టపడి ఆయన తీసుకొచ్చాడు. ఆ సమతలాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి కదా. అది ఆయన చెప్పిన 3 సూక్తులు మనం ఫాలో అవ్వాలి కదా. అందరం చదివించు బోధించు అవి మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి కదా. చదువు అందాలండి. చాలా మంది చదువు గురించి ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు లేక చాలా మంది కష్టపడుతున్నారు. టాలెంట్ ఉన్నా అంటే చదివే ఇది ఉన్నా కూడా లేక ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము అలాంటి వాళ్ళు చాలా మంది ఎవరైనా అడిగితే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటాం. మేము ముందు ఏంటంటే మైండ్ ఉండాలి సార్, చదవాలి అనే ఆలోచన ఉండాలి సార్. మార్గాలు ఆటోమేటిక్ వస్తాయండి. నాది కూడా ఒక చిన్న స్వార్థం సార్. ఇంటర్వ్యూ సాక్షిగా అడుగుతున్నాను. మీ ఇద్దరు అంటే ఆదర్శ దంపతులని నేను మీకు ట్యాగ్ ఇచ్చేసా. రేపు thumbnail లో కూడా ఆదర్శ దంపతులు అని చెప్పి పెట్టాలి కూడా. ఈ ఇంటర్వ్యూ నేను చెప్పవసరంలా. ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాత మీరు అన్నదానికి నిజంగానే వీళ్ళు భలే ఉన్నారే అని వాళ్ళే కామెంట్స్ పెడతారు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే పేదవాళ్ళకి కనీసం ఒక 100-150 మందికి మీరు అన్నం పెట్టాలి. తప్పకుండా ఇంటర్వ్యూలో అడుగుతున్నాను. ఇంటర్వ్యూలో అడగాల్సిన లేదండి. మీరు ఎప్పుడన్నా మా ఇంటికి రావచ్చు. ఈ విషయంలో మీరు ఎప్పుడన్నా మమ్మల్ని అడగచ్చు. చేయడానికి రెడీగా ఉన్నారుగా? రెడీ. మంచి పని అండి. అన్నం పెట్టడం మీరు ఏదైనా ఎంత పెట్టినా అమ్మయ్య చాలు అందరు. డబ్బు ఎంత ఇచ్చినా ఇంకా కానీ కడుపు అది మెయిన్.
సో అన్నదానం అనేది అంటారు. గొప్పది, కంపల్సరీ చేయాలి, మేము చేస్తాం. సపోర్ట్ చేస్తారు. తప్పకుండా. అండి మస్కట్ లో మీరు ఇంత రిక్వెస్టింగ్ అడగవసరం సార్, ఇది చేయండి అని చెప్పండి. రైట్, థ్యాంక్ యూ అండి. మీరు మస్కట్ లో చాలా మందికి ఫ్రైడే మేము భోజనాలు అక్కడ అరేంజ్ చేస్తుంటాం. క్యాంప్ లో ఉంటారు కదండి, క్యాంపుల్లో food. ఉంటారు కదా, వాళ్ళకి అరేంజ్ చేస్తుంటాం అండి. అందరం కలిసి ఒక గ్రూప్ గా ఉన్నాము, ఒక గ్రూప్ గా కలెక్ట్ చేసి, ఎందుకంటే వాళ్ళు ఏదో వండుకు తింటుంటారు, సో ఇంటి మంచి ఫుడ్ వండి అన్నట్టుగా తీసుకెళ్ళి తీసుకెళ్ళి, ఆ, తీసుకెళ్ళి ఇస్తుంటాం అండి. ఓ బిర్యానీనో లేకపోతే ఏదో తీసుకెళ్ళి ఇస్తుంటాం. ఏదో పాపం వచ్చి రాక ఏదో చేయగలుగుతుని చేస్తా ఉంటారండి. పాపం వాళ్ళ కష్టం చాలా ఇది ఉంటుందండి. పొద్దున్న 4 లేస్తారండి, 6 పనిలోకి వెళ్ళిపోతారండి. సార్ ఫైనల్ గా మీ ఇద్దరికి నా ఫైనల్ ప్రశ్న, తల్లిదండ్రులకి కొడుకులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, మీరిచ్చే సందేశం ఏంటి? తల్లిదండ్రులు ఎలా ఉండాలి, కొడుకులు కూతుర్లు ఎలా ఉండాలి? తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లాగా ఉండాలండి, ఫ్రెండ్, ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ ఫ్రెండ్ తల్లే, ఎందుకంటే ప్రతి ఒక్కడికి రోల్ మోడల్, ప్రతి తండ్రికి తండ్రి, ప్రతి కొడుక్కి తండ్రి రోల్ మోడల్ సార్, సూపర్ హీరో. వాడు ఎలా ఉన్నా సరే సూపర్ హీరో. మా పిల్లలిద్దరిని అడిగితే అదే చెప్తారండి, మీకు రోల్ మోడల్ ఎవరంటే మా డాడీ అంటారు, ఫ్రెండ్ ఎవరంటే నేను అంటారు, గర్ల్ ఫ్రెండ్ ఎవరంటే నేను అంటారు. తల్లి ఫ్రెండ్ గా ఉండాలి, డాడీ రోల్ మోడల్ ఉండాలి. డాడీ రోల్ మోడల్ ఉండాలంటే వీడన్ని కరెక్ట్ గా ఉండాలి, ఉంటేనే రోల్ మోడల్ అవ్వగలడు. నేను సిగరెట్ తాగుతుంటే ఆటోమేటిక్ వాళ్ళకి సిగరెట్ అలవాటు అవ్వకపోయినా మనసులో దీని మన నాన్న తాగుతున్నాడు ఎలాగా ఉంటది, మందు కొడితే ఎలా ఒకసారి ఉంటుంది, టేస్ట్ చూద్దాం, నాన్న రోజు తాగుతాడు, ఇట్లాంటివి. నేను సో రోల్ మనం మోడల్ correct కరెక్ట్ గా- రోల్ మోడల్ ఉండాలంటే వయసు వస్తా, నేను కరెక్ట్ ఉంటే నా పిల్లలు కరెక్ట్ ఉంటారు. తల్లి ఏమో ఒక మంచి స్నేహితురాల్లా ఉండాలండి. మంచి స్నేహితురాల్లా ఉంటే వాళ్ళకు ఉన్న మంచి బాధలు, సాధక బాధలు అన్ని చక్కగా చెప్తారు. దాన్ని బట్టి మనం ఈ రోజు తల్లిదండ్రులతో సరిగ్గా బాధలు అవ్వచ్చు, లేకపోతే ఆనందాన్ని పంచుకోలేని పరిస్థితిలో ఉండటం వల్ల కూడా చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. టైం స్పెండ్ చేయాలండి. యాక్చువల్ గా ఏమవుతుందంటే స్కూళ్ళల్లో ప్రెషర్ ఎక్కువ అవుతుందండి. ఆ ప్రెషర్ తీసుకొచ్చి పేరెంట్స్ చెప్పినప్పుడు పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నారు, నాకు ఈ ర్యాంక్ కావాలి అని చెప్పి. ఆ ర్యాంక్ వల్ల ఏముంది సార్, ఫస్ట్ జాబ్ ఈజీగా వస్తుందండి, ఆ తర్వాత వీడు కొట్టుకుంటేనే కదా. ర్యాంక్ హోల్డర్కి నాన్ ర్యాంక్ హోల్డర్కి ఒకటే తేడా అండి, ఫస్ట్ జాబేనండి. ర్యాంక్ హోల్డర్కి ఫస్ట్ జాబ్ చాలా ఈజీగా వస్తుంది, నాన్ ర్యాంక్ హోల్డర్ ఏంటంటే కొంచెం స్ట్రగుల్ పడి ఇంటర్వ్యూలు ఇచ్చి చేయాల్సి వస్తుంది. ఆడు ర్యాంక్ హోల్డర్ ఫస్ట్ జాబ్ లో ఫ్రీగా వెళ్ళినా పర్ఫామ్ చేయకపోతే ఉండలేడు కదా. తీసుకొచ్చి మన ఛానల్లోనే సీఈఓగా పెట్టేశాము, టాలెంట్ ఉంది ఇంత ర్యాంక్ హోల్డర్ అని చెప్పి. దాన్ని దారి చూపించగలగాలి కదా, ఆ టాలెంట్ ఉండాలి కదా. ఈ ర్యాంకు తెచ్చుకునే పరంలో పుస్తకాన్ని నవలేస్తున్నాడు కానీ ప్రపంచాన్ని చూడాల, పక్కనోడితో ఎలా మెలగాలి, సమాజంలో ఎలా ఉండాలి చూసుకోవాలండి. మెయిన్ తండ్రి అంటే తండ్రి కొన్ని చేయగలడు, ఏం కావాలి ఏం చేయాలి. తల్లి ఏంటంటే ఇంట్లో ఉండి పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కంపల్సరీ వాళ్ళ మీద, అది వాళ్ళు పేరెంట్స్ ని తప్పు పట్టడం కాదు, పేరెంట్స్ నిఘా ఉండాలి పిల్లల మీద. ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఈయన బాగా చదువుకున్నారు, నెక్స్ట్ పెళ్ళైన తర్వాత ఇంకా చదువుకుంటారు, నాకు అంటే టాపర్, నేను పెళ్ళైన తర్వాత చదివిస్తారంటమ్మా చేసుకున్నారు, డిగ్రీలో పెళ్లి చేసుకున్నాను అంటే. సో ఆయన దాని తర్వాత నాది బ్రేక్ పడింది ప్రెగ్నెన్సీ తర్వాత. ఈయన ఒకటే అన్నారు, నువ్వు జాబ్ చేయాలంటే మనం ఇక్కడ ఉంటున్నాం, పేరెంట్స్ అందరూ ఎక్కడో ఉన్నారు, పిల్లలు ఒక్కళ్ళే ఉంటారు, ముందు పిల్లల్ని సవ్యంగా పెంచుకుందాం, నేను సంపాదిస్తా, నేను కష్టపడతా, నువ్వు దగ్గరుండి చూసుకుంటే నేను ఇంకా జాబ్ జోలికి వెళ్ళా, మా పిల్లలు ఇది. దాని తర్వాత నా ప్యాషన్ ని ఆయన ఎంకరేజ్ చేశారు, పిల్లల్ని పెంచుతూ కొంచెం ఫ్రీ అయిన దగ్గర నుంచి నా ప్యాషన్ లో నేను వచ్చాను. 95% అండి, ఫర్దర్ స్టడీస్ కూడా చేస్తానంది. అది అలా అప్పుడు ఆ తల్లి ఏంటంటే పిల్లల్ని అలా చూసుకుంటూ, అది మెయిన్. తండ్రి అలా మంచిగా దారి చూపిస్తుంది. సో దాంతో ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళని చూసేసరికి పిల్లలకి ఆటోమేటిక్ గా ఆ లైన్ వచ్చేస్తుంది, వాళ్ళ కష్టము వాళ్ళ ఇది అన్ని చూసి వాళ్ళకి వచ్చేస్తుంది, వాళ్ళు కూడా అంతే బాగుంటారు, అంతే కదా. ఇప్పుడు మనం జాబులకి వెళ్ళొద్దంటల్లా, వెళ్ళాలి, వెళ్ళినా కూడా లేడీస్ జాబ్ కి వెళ్ళినా కూడా పిల్లలకి మన ఫ్యామిలీకి అంటూ కొంత టైం తీయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు ఏంటి. ఇప్పుడు పిల్లలు అన్సెక్యూర్డ్ గా ఫీల్ అవుతారు, అలా ఉంటది కదా. పిల్లలు ఏంటి మా మమ్మీ డాడీ నన్ను అనుమానిస్తున్నారు, అలా అది మనం చేసే స్టైల్ వేరేగా ఉండాలి వాళ్ళతో, వాళ్ళకి ఇది రాకూడదు. అలా రాకుండా మనం చక్కగా వాళ్ళని మనం చెప్పే లైన్ లో చెప్పే ఇదిగా చూసుకున్నాం. ఏం లేదు సార్, ప్రతిరోజు పిల్లలతో మాట్లాడాలండి, కంపల్సరీ. ఇప్పుడు మాట్లాడాలి. ఒకవేళ వాడు తప్పు చేశాడంటే ఆయన దండించకూడదు, ఏమైంది ముందు ప్రాబ్లం ఏంటని కనుక్కోవాలి, ఎందుకు చేశాడు ఇది అనేది తెలుసుకోవాలండి. తెలుసుకుని యాజ్ ఏ ఫ్రెండ్ లాగా వాడికి అడ్వైస్ చేయాలి. చేస్తే వాడు మన దగ్గర ఓపెన్ గా చెప్తాడు. ఎప్పుడైతే మనం అరుస్తాము కొడతాము అనుకున్నాడో అయిపోయింది. మనం కంపల్సరీ రోజులో ఒక అరగంట అన్న వాళ్ళతో మాట్లాడాలి, మ్యాండేటరీగా.
ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకవేళ అక్కడ బయట compulsory ఉన్నారనుకోండి, call చేస్తారు. ఫోన్ లో అన్న మాట్లాడాలి, పలకరించి బాబు ఏం చేసావురా, నిన్నంతా ఏం చేసావు, పొద్దునుంచి ఏం చేసావు, ఈ రోజు ఏంటి ప్రోగ్రాము, ఏం చేయదలుచుకున్నావు, ఇలా మెయిన్ టైం అండి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏ రిలేషన్ కైనా టైం అండి. టైం ఉండాలి. మనం ఎంత బిజీగా ఉన్నా టైం తీసామనుకోండి, ఆటోమేటిక్ గా రిలేషన్ డెవలప్ అవుద్ది, అన్ని బాగుంటాయి. రోజు పిల్లలిద్దరు నాకు ఫోన్ చేస్తారండి, ప్రతిరోజు సాయంత్రం అయ్యేపాటికి ఫోన్ కాల్ వస్తుందండి, ఒక పావు గంట మాట్లాడుకుంటాం. మంచి చెడులు మాట్లాడాలి. ఏముండదు, ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏంటి, క్యాజువల్. ఏదైనా మిస్టేక్ జరిగితే మీరు ఇది మిస్టేక్ జరిగింది అంటాడు, అప్పుడు మనం జంప్ అవ్వకుండా ఎందుకు జరిగింది మిస్టేక్ అడిగామనుకోండి, వాడు హ్యాపీ ఫీల్, షోల్డర్ ఇవ్వాలి వాడికి, నేను ఉన్నాను రా, నువ్వు భయపడకు, నేను నీకు చూసుకుంటాను అనే ధైర్యం ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది, మనం పిల్లలతో ప్రేమగా మాట్లాడినప్పుడే వస్తుంది. అది మిస్సింగ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే చదువు అని వాళ్ళ మీద బర్డెన్ పెట్టేస్తున్నారండి. ఫ్రెండ్లీగా వాళ్ళని అర్థం చేసుకుంటే, అర్థం చేసుకుని వాడు ఇంకోటి ఏంటంటే వాడు ఏం అవ్వదలుచుకుంటున్నాడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇంట్రెస్ట్ ని బట్టి చేయించాలండి, ఫోర్స్ఫుల్ గా ఏది చేయించకూడదు. ఇదొక్కటి చేస్తే చాలండి మనకి. వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే ఒక అరగంట మాట్లాడితే చాలండి. మాట్లాడి వాడు ఏం చెప్పదలుచుకున్నాడు దానికి కూడా మనం వాల్యూ ఇవ్వాలి. అర్థం చేసుకుని దాన్ని మనం కన్విన్స్ చేయగలగాలి. అరే బాబు నువ్వు చేస్తాను తప్పు, ఇది రైటు అని చెప్పగలిగితే చాలండి, ఏ ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు కూడా సూపర్ స్టార్స్ అవుతారండి. మేజర్ అదే ల్యాక్ అవుతుందండి నాకు తెలిసి. రైట్ సార్, చాలా మంచి విషయాలు మనం డిస్కస్ చేసాం. అంటే ఇంటర్వ్యూ యూజ్ఫుల్ ఇంటర్వ్యూ అని నా ఫీలింగ్. మీకు ఎట్లా ఉంది? నచ్చిందండి. నచ్చిందా సార్ మీకు? లేదు మీ ఇంటర్వ్యూ కొన్ని చూశాను నేను. మీరు అడుగుతున్న స్టైల్ అది చూశాను. ముక్కు సూటిగా వెళ్తున్నారు మీరు, ముక్కు సూటిగా, అది అంత పెద్దోడనే సరే నిలబెట్టి అడగదలుచుకుంది అడుగుతున్నారు. ఎందుకంటే అడిగేవాడు కాదు సార్ సమాజంలో క్వశ్చన్. నాకులాగా ఏ యూట్యూబ్ యాంకర్ ఉండరు. అంటే ఎందుకంటున్నాను తెలుసా, సమాజం మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. సమాజంలో ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను 3 పూటలు కాదు, నెల రోజులైనా భగవంతుడి దయతో ఇప్పుడు నాకు కోరిన ఇష్టమైన తిండి తింటా. భగవంతుడు ఆ గిఫ్ట్ ఇచ్చాడు. మీరు కూడా మీ ఇష్టం వచ్చింది తింటారు. అవసరమైతే మీరు ఫ్లైట్లో తిరుగుతున్నారంటే మీకు మంచి పరిస్థితి. రోడ్డు మీద పేదవాళ్ళు ఉన్నారు సార్. ఒక పూట మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అన్నం పెడతారు, ఎవరు పెడతారా అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అలాంటి వారి గురించి ఆలోచన చేస్తా సార్ నేను. అంతే, అలాంటి వాటి గురించి ఆలోచన చేస్తా. ప్లస్ తర్వాత మీరు అన్నారు ముక్కుసూటితనంగా ఉంటారని. ఆ ముక్కుసూటితనంగా ప్రశ్నిస్తున్నాను అంటే నేనేం మిస్టేక్ చేయను. అప్పుడే క్వశ్చన్ చేయగలం మనం. లబ్ధి పొందిన కుటుంబాలే ఉన్నాయి తప్ప నా వల్ల మోసగించబడిన కుటుంబాలు లేవు. అడిగితే జేబులోంచి తీసి ఇవ్వటమే. అది ఉంటే మీరు మాట్లాడలేరు. నేను మాట్లాడిన మనమే తప్పు చేస్తున్నామని ఇంకా మనకి గిల్టీ లోపల గిల్టీ ఉంటుంది. తప్పు చేసే వాళ్ళు చేస్తారండి, అందరికీ తెలీదు, కానీ మన మనస్సాక్షికి తెలుస్తుంది, పైన భగవంతుడు తెలుసు. సో ఎవరు సమాజం చెప్తా అసలు సార్, మన మనస్సాక్షి చాలు సార్. నేను అదే నమ్ముతా సార్, నా మనస్సాక్షి. ఎవరున్నా, ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నా జర్నలిజం ఉన్నా, నేను నమ్ముకున్న ఏదైతే ఉన్నానో దాన్ని నేను ఫుల్ఫిల్ చేస్తాను సార్. అతను ఏమనుకుంటాడో, రాజకీయ నాయకు బలం అన్ని పట్టించుకోలేదు. నేను కూర్చున్న సీటుకి న్యాయం చేస్తారు అంతే. మీ జాబ్ పర్ఫెక్ట్ గా చేయాలి. అప్పుడే ఉన్నత పొజిషన్ లో నేను నిజాయితీగా ఉంటే అదే నన్ను నిలబెడుతుందని నా నమ్మకం సార్. ఈ రోజు ఫేమ్ వస్తుంది, లేకపోతే రేపు వస్తుంది, లేకపోతే ఇంకొక 5 ఏళ్ళకి వస్తుంది. కష్టపడతాం, ఎవరిని మోసం చేయకుండా ఉంటే చాలు. మీ వయసులో ఉన్నప్పుడు మేము బాగా అగ్రెసివ్గా వెళ్ళాం. కాందారి హోటల్ దగ్గర నుంచి పడమటి సెంటర్ దా పరుగుదించారు మమ్మల్ని. ఇలాగే క్వశ్చన్ చేసామని చెప్పి కాందారి హోటల్ దగ్గర నుంచి హై స్కూల్ రోడ్డు లోపలికి హై స్కూల్ దాకా తిరిగిస్తాం. కత్తులు పట్టుకుని ఎమ్మట పడ్డారు. ఇలాగే ఒక సాధు గుట్టు రట్టు చేసామని చెప్పి మొగలరాజపురంలో సాధు ఇలాగే మోసాలు అంటే అప్పుడు అంత ఇది లేదు కదా. రైట్ మేడం, మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు. పిలవగానే మా స్టూడియోకి వచ్చి. ఇంకోటి ఒకటండి, చెప్పండి మేడం. మీరు ఇప్పుడు చెప్పారు మనస్సాక్షి, తప్పు ఒకటి మనం తప్పు చేయకూడడం ఒక థింగ్. ఇంకొక థింగ్ ఏంటంటే చేతనైతే సాయం చేయాలి, ఏదో ఒక చెడు చేయొద్దు, కడుపు మీద కొట్టద్దు ఎవరికి. కడుపు మీద కొట్టు, ఏ రకంగా అయినా మీతో అయినంత సహాయం చేయి, లేకపోతే సైలెంట్ గా ఉండు. అంతేగాని ఒకళ్ళకి హామ్ చేయాలి అన్న మైండ్ సెట్ తో ఉండకూడదు. అది ఎప్పటికైనా మనకే బ్యాడ్ అవుద్ది. ఆ మైండ్ సెట్ పెట్టుకోకూడదు.
అది మాత్రం నేను నమ్ముతాను. ప్లస్ అయినంత వరకు మనం సంతోషాన్ని పంచాలి, మనం నవ్వుతూ ఉండాలి, మనతో వేరే వాళ్ళు కూడా ఉంటే ఆ ఉన్నంత సేపు అన్నా మనం వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. ఒకళ్ళ చెడు ఎప్పుడు ఒకళ్ళ నాశనం కోరుకోకూడదు. కోరుకోకూడదు. చాలా సంతోషంగా ఉంది సార్ నాకైతే. ఎందుకంటే నేను పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేశా, IPS IAS ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేశా. ఈ రోజు మిమ్మల్ని వెతికి పట్టుకోవడానికి కారణం అదే చెప్పాను కదా, ఇందాక ఒక వర్డ్ యూజ్ చేశాను కదా, ఇప్పుడు మీరు ఆటోమేటిక్ గా కుటుంబం ఎలా ఉండాలి, సమాజం ఎంత నాశనం అయింది, కొడుకులతో ఎలా ఉండాలి, కూతురులతో ఎలా ఉండాలి, పేరెంట్స్ గా ఎలా ఉండాలి, చదువు పట్ల ఎలా ఉండాలి, అన్ని విషయాలు డిస్కస్ చేశాం. సో ఇవన్నీ సమాజానికి పనికొచ్చే విషయాలు కాబట్టి నేను మీతో ఇంతసేపు స్పెండ్ చేసి మీ ఇంటర్వ్యూ తీసుకున్నాను. కనీసం ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఒక 10 మంది అయినా మంచి విషయాలు తెలుసుకున్నారా రేపు చేసి అంటే నాకు హ్యాపీ. మన వీడియో లక్షల వ్యూస్ రావు, వేల వ్యూస్ రావు, 100 మంది చూసినా కూడా 100 మందికి మనం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అంతే. సో మీ ద్వారా సమాజంలో అంటే మనం మెసేజ్ ఇచ్చినా తీసుకునే ప్రయత్నం, దాంట్లో ఈరోజు సమాజం లేదు అయినా కూడా మనం తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లీస్ట్ 10% వాళ్ళ కోసమైనా వాళ్ళైనా బాగుపడతారు, కనీసం వింటారు మంచి మాట. ఎందుకంటే చెప్పేవాళ్ళకి ఈరోజు చాలా మంది చెడిపోతున్నారు. ఇంతసేపు కూర్చొని నేను మీరు అంత సమాజం గురించి ఒక మంచి ఆలోచన చేశాం కాబట్టి ఇది 10 మంది చూసినా నాకు హ్యాపీ అని నేను అనుకుంటున్నాను. మీ ఇద్దరికి ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు వచ్చి చక్కగా ఇంతసేపు కూర్చొని అనేక విషయాలపైన మనం డిస్కస్ చేసాం. నాకు కూడా చాలా ఆనందంగా, ఎందుకంటే నాకు నచ్చకపోతే అరగంటలో ముగిచ్చేసాను, చాలా టైం అయిపోతుందని రిజల్ట్ దాదాపు గంట నుంచి మనం మాట్లాడుకుంటాం. ఇంకా ఇంకో గంట అయినా కూడా నాకు బోర్ కొట్టేయడానికి, ఎందుకంటే అనేక మంచి సమాజానికి పనికొచ్చే అనేక మంచి విషయాలు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నాకు బోర్ అనిపించలా. సో చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. అదే ఇందాక చెప్పినట్టుగా కుదిరితే మంచి చేయండి, మంచి చేస్తారని నమ్మకం నాకు కూడా ఉంది. అడిగిన వారు ఎవరు అడిగినా కూడా కొంచెం కాదనుకోండి, మాకు ప్రచారం ఇది అవసరం లేదు సార్, మేము మంచి డెఫినెట్ ఎప్పుడు చేస్తాం సార్, ఎప్పుడు చేస్తాము. మాకు ఫండా ఏంటంటే మేము సంపాదించే దాంట్లో ఒక పార్ట్ ఇంతున్నా పక్కన పెట్టేసే ఫండా అండి. ఫస్ట్ నుంచి మా పిల్లలకు కూడా అదే చెప్తాను, రూపాయి సంపాదించినా ఒక 5 పైసలన్నా పక్కన పెట్టు. అలా జెన్యూన్ గా ఉన్న వాళ్ళకి, ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తాం. అది కొంతమంది వచ్చి ఇచ్చేసి వెళ్తాం, అలా కాకుండా హెల్ప్ చేస్తాం. ఇలాగే అందరూ చేస్తే కూడా అందరూ హ్యాపీగా ఉంటారు, కడుపారా ఒక ముద్ద తింటారు. సో ఆ ఒక్క మంచి పని. చాలా చాలా కృతజ్ఞతలు అండి మమ్మల్ని పిలిచినందుకు. మీ ఇంటర్వ్యూ చాలా చూస్తున్నాను, చాలా ముక్కుసూటిగా, చాలా అంటే సమాజానికి క్వశ్చన్ చేసేవాడు కావాలండి. క్వశ్చన్ చేస్తేనే సమాధానాలు బయటకు వస్తాయండి. గురుగింట గంజలాగా కొంతమంది తప్పులు తెలియదు, మనం క్వశ్చన్ చేస్తే ఆ తప్పులు మార్చుకోవచ్చు. మీరు ఒకళ్ళని మార్చినా 100 మందిని మార్చినట్టే లెక్క. అది మీరు ఇలాగే ఉండండి, మీరు ఇలాగే ఇంటర్వ్యూ చేయాలి, మీరు మమ్మల్ని పిలిచినందుకు, ఇంత మంచి ఇంటర్వ్యూ, మంచి మంచి క్వశ్చన్స్ అడిగారు, మేము బాగా ఎంజాయ్ చేసాము. రీల్స్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ రీల్స్ త్రూ మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి సమాజానికి పనికొచ్చే మాటల గురించి మాట్లాడి చాలా మంచి పని చేశారు. మాకు చాలా బాగా అనిపించింది. సో చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే ప్రేమగా అన్యోన్య దంపతుల్లాగా చక్కగా నిండు రేళ్ళు మంచి ఆరోగ్యంతో ఉండి మీ అనుకున్నటువంటి డ్రీమ్స్ మీ పిల్లల రూపంలో నెరవేరుతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమ్మకం కూడా ఉంది, ఎందుకంటే మీలో స్వార్థం కనపడట్లా, కుళ్ళు కుట్ర అనేది కనపట్ల, ఓపెన్ గా ఉన్నారు మీరు. అది చాలా మనసులో నుంచి మాట్లాడుతున్నారు మీరిద్దరు. సో అది ఎప్పుడు ఆ చిరునవ్వు అలాగే ఉండాలి. ఇద్దరు యవనంగా 25 ఏళ్ళ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక విషయం చెప్తాను, ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ వచ్చినందుకు, భానుగారు మమ్మల్ని పిలిచినందుకు చాలా సంతోషం అండి. దీని త్రూ మేమిద్దరం మిమ్మల్ని రీచ్ అవుతున్నాం. ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చాము, మమ్మల్ని అందరూ చూస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ అది ఎంత గొప్పదో మీ అందరికీ తెలిసిందే. సో ఆ లవ్ మేము ఇలా చూపిస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, అది చాలా బాగా అనిపిస్తుంది. సో అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి. మీ పిల్లల్ని చక్కగా మంచి పద్ధతులు నేర్పించండి. అంటే సజెషన్, జస్ట్ చెప్తున్నాను సజెషన్. సో అందరూ హ్యాపీగా ఉండండి, నవ్వండి, నవ్వించండి. ఓన్లీ 1 లైఫ్ అండి. సో ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్.
థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సపోర్ట్ you. చేస్తున్న వాళ్ళందరికీ, భాను గారికి, భాను గారికి ముఖ్యంగా ఛానల్ మన ఛానల్ శశి ఛానల్ శశి ఛానల్ వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. మీరు చాలా గొప్ప పెద్ద పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ ది వెరీ Okay, బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ఓకే సార్ సో ఫ్రెండ్స్, ఇది చూసారు కదా,